ఇవాళ నేను మీ ముందరికి మనకి ఎప్పటి నుంచో పరిచయమైన ఒక సరికొత్త యూట్యూబర్ని తీసుకొచ్చా అండి. బేసిక్గా ఎప్పటి నుంచో ట్రై చేస్తే ఇన్ని రోజులకి దర్శనం వచ్చింది. మీ సబ్స్క్రైబర్స్ మెసేజ్లు పెడతారు, కమెంట్లు పెడతారు, ఎవరు ఇంటర్వ్యూ ఉన్నా అక్కడికి వచ్చి కమెంట్ చేస్తారు. ఎందుకు ఇంటర్వ్యూ చేయవాలి, ఏం చెప్పాలి నేను? మిమ్మల్ని చూస్తేనే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా ఫస్ట్ అడిగేది అన్న దయం చూసారా, అన్న దయం ఎలా ఉంటుంది, ఇట్లనే వస్తుంది కదా. అంటే దయ చూడు ఒకటి చెప్తా, మీరు నాతో మాట్లాడతారా? మొత్తం లోపల పోయి దిగి చూస్తే ఆ ఊరిలో చెప్పినట్టు లోపల గైస్ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు మీరు అంటే మనోడు చెప్పేదాన్ని అంటే ఎట్లా అంటే ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా. రాత్రి 12 గంటలకు మనం నీకు ఇదే సిటీలో 12-1 గంటలకు మనం ఒక 1 అవర్ అక్కడ స్పెండ్ చేసాము. ఎప్పుడన్నా భయం అనిపించలేదా? సడన్గా ఒక కిచెన్ లాంటి దాంట్లోంచి గాజులు అవి ఏమన్నా వస్తే హార్ట్ బీట్ పెరుగుతుంది. విన్నారా? పూజల్లో కూర్చోబెట్టి చూపిస్తారు, ఆ మనిషి మాట్లాడతారు. దానికన్నా వాళ్ళ దగ్గర ఇది చెప్పచ్చో లేదో, బట్ ఐ డోంట్ నో. అర్ధరాత్రి లేసి కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో తీసి అన్ని తినేస్తుంది. ఒక దయ్యం అంటే దయ్యమో అది గాలినో ఏదో ఇంకేదన్నా అది మాట్లాడింది నువ్వు రికార్డ్ చేయలేవు, అక్కడ వినాల్సిందే. హాంటెడ్ ప్లేస్ అని తిరుగుతుంటా కదా, ఈ కెమెరాలు తీసుకొని పోయి దాంతో మాట్లాడాలి, చెయ్యాలని. రెడ్ కుండీలో ఏదో మొత్తం దాచిపెట్టారు, అది చూశాను. అప్పటికే నేను ఆ ఇంట్లో మోర్ దెన్ 4 to 5 hours ఉన్నా. చూసి దాన్ని టచ్ చేసి కిందికి వచ్చాను. ఆటోమేటిక్గా నీకు ఇలా కొట్టుకుంటుండదు. ఇంట్లో వాళ్ళు అంతవరకు క్వశ్చన్ వేసి ఉంటారు కదా. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. సడన్లీ ఆయన చనిపోయారు. నేను మా సొంత తమ్ముడు ఒక ఊర్లో పొలిమేరలో 3 రోడ్లలో సమాధుల దగ్గర గులాబీ పువ్వులు పంచాం. మనోడు ఏదో మారిపోయాడు, సంథింగ్ ఏదో అనుకున్నా. ఓకే, మీకు అంటే మెంటల్ గా ఏమన్నా డిస్టర్బ్ అయ్యారా? చదువు రాదు, నువ్వు యూట్యూబ్ సారీ చెప్పొచ్చా లేదా? 10 మంది సపోర్ట్ చేస్తే ఒక ఇద్దరన్నా అన్సపోర్ట్ చేస్తారు. అవును, ఒక ఇద్దరు ఎవరు వాడు అంటారు విహారీ అది ఇది అది అని కొన్ని వీడియోలు పెట్టారు. ఆయన జస్ట్ ఒక నెంబర్ తీసుకొని, నేను బండి సర్వీసింగ్ చేయించారు, ఆ నెంబర్ తీసుకొని నేను వేరే చోట కనపడితే ఆ డ్రాయింగ్ని ఆయన గీసి సర్ప్రైజ్గా నాకు తెచ్చి ఇచ్చాడు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుదీప్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి మనకి ఎప్పటి నుంచో పరిచయమైన ఒక సరికొత్త యూట్యూబర్ని తీసుకొచ్చా అండి. బేసిక్గా ఎప్పటి నుంచో ట్రై చేస్తే ఇన్ని రోజులకి దర్శనం వచ్చింది. సో ఆయన ఎవరో కాదు, ఒంటరి విహారీ. సో మీ అందరికి తెలిసిందే, హాంటింగ్ వీడియోస్ చేస్తుంటాడు, తన లైఫ్ స్టైల్ గురించి పరిచయం చేస్తుంటారు. అండ్ ఎంత రిస్క్ ఉన్నా సరే ఖచ్చితంగా దానిలో ఒక సొల్యూషన్ అయితే తీసుకొచ్చే వ్యక్తి అని చెప్పుకోవాలి. మరి ఒంటరి విహారీ గారి స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, అండ్ దీనిలో ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, అండ్ మనకు కూడా చాలా డౌట్స్ ఉంటాయి. ఆత్మలు ఉంటాయా, ఉండవా, అసలు ఏంటిదంతా, నిజంగా నమ్మొచ్చా, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో మీకున్న డౌట్స్, అన్న ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కటి కూడా ఈ ఇంటర్వ్యూలో అన్న అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మన ఫేవరెట్ ఒంటరి విహారీ గారికి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అన్న. హాయ్ బ్రో. అండ్ ఆదాన్ టీవీ ప్రేక్షకులకి అండ్ నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కదా అందరికీ హాయ్ అండి. మీ సబ్స్క్రైబర్స్ మెసేజ్లు పెడతారు, కమెంట్లు పెడతారు, ఎవరు ఇంటర్వ్యూ ఉన్నా అక్కడికి వచ్చి కమెంట్ చేస్తారు. ఎందుకు ఇంటర్వ్యూ చేయవాలి, ఏం చెప్పాలి నేను? గైజ్ అట్లేం లేదు. లాస్ట్ మేము అంటే నేను ఈజిప్ట్కి వెళ్ళక ముందే సుధీర్తో మాట్లాడి వీడియో చేయాలనుకున్నాం. కానీ ఈజిప్ట్కి వెళ్ళేసి వచ్చాక చేస్తాను అంటే అది ఈజిప్ట్ వీడియోలు ప్రాపర్గా అన్ని అప్లోడ్ చేసుకోలేదు. సో ఇంకా దాని గురించి పబ్లిక్కి చెప్పాలి, తెలియాలని అనుకోలేదు. కాబట్టి 1 million తర్వాత ఇద్దాం అనుకున్నా, కానీ ఈరోజు హఠాత్తుగా సెట్ అయిపోయింది. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఒంటరి విహారీ ఈ పేరుని ఎలా తీసుకున్నారు మీరు? ఒంటరి విహారీ అంటే ఓకే, అందరికి ఫ్యామిలీస్ ఉంటాయి లేదా ఫ్రెండ్స్ ఉంటారు. నేను ఒక్కరిని కాదు, నాకు 2 ఉన్నారు 3 ఉన్నారు అని చెప్పుకుంటారు. బట్ ఒంటరి విహారీ ఏంటి? దీనికి నేను ప్రిపేర్డ్గా ఆలోచించి ఏం లేదు బ్రో. ఫస్ట్ అయితే నేను వేరే అంటే యూట్యూబ్ ఛానల్ అనుకోకుండా పెట్టాను. ఛానల్ ఇలా పెట్టాలి చేయాలి అనే డ్రీమ్ కూడా ఏం లేకుండా ఉండింది, ప్యాషన్ కూడా ఏం లేదు.
జస్ట్ నేను ఏదైనా అడ్వెంచర్స్ చేసేటప్పుడు ఎవరైనా అడిగితే ఎందుకు అంటే యూట్యూబర్ అంటే పర్మిషన్స్ దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి పెట్టాను. ఒక పేరు పెడితే అది జాఫర్ జెడ్ఎంఎస్ అని పెట్టా. దాంట్లో ఎక్కువ కొంచెం అంటే మన సైడ్ నుంచి ఎక్కువ సపోర్ట్ వస్తుంది, అందరూ వస్తున్నారు కానీ మా వాళ్ళు ఎక్కువ ఇస్తుంటే నేను కాదు ఇలా వద్దు, నాకు ఐడెంటిఫై నా వర్క్ తో ఉండాలి, ఎగ్జాక్ట్లీ పేరుతో వద్దు అని చెప్పేసి అప్పుడు ఆలోచిస్తే అంతకుముందు నేను టిక్ టాక్ చేసేటప్పుడు నాకు ఏక్ నిరంజన్ అని ఐడియా ఉండేది. సో అది సెట్ అయింది కదా, ఏక్ నిరంజన్ సోలోగా చేస్తాను కదా, సో అందుకని చెప్పేసి అది కాక నేను చేసే కంటెంట్కి మ్యాక్స్ ఎవరన్నా వచ్చినా కూడా సపోర్ట్ ఇచ్చేదానికి ఒక 1 month రావచ్చు, 2 months, లేదంటే ఒక వీడియో 2 videos వస్తారు, 3వ వీడియోకి నీకు ఏమైనా పిచ్చా ఇలాంటి పనులు మేము రాము, ఇంట్లో కూర్చొని వీడియో చేసుకుందాం అని చెప్పేసి అంటారు కాబట్టి సో మనకైతే ఈ ప్యాషన్ మనం చేస్తాం గట్టిగా, ఒక స్టాండ్ బై తీసుకున్నా అని చెప్పేసి అందుకే నేనైతే ఎప్పటికైనా ఇది చేస్తాను కదా, ఏదైనా అడ్వెంచర్స్ కానీ లేదా ఫ్యూచర్ ఇన్ కేస్ నేను ఇండియాలో ఒకవేళ చేసి నేను అబ్రాడ్లో నుంచి వచ్చి చేశాను, మళ్ళీ నేను అబ్రాడ్ వెళ్ళిపోయినా కూడా అక్కడ ఫ్యామిలీతో ఏమున్నాను కదా, సోలోగా ఉంటాను కదా, సో ఒంటరి విహారీ అనేది పేరు బాగుంటుంది అని చెప్పేసి నాకు నేనే ఆలోచించుకొని ఒంటరి విహారీ అని పెట్టాను. ఓకే, సో కడప అన్నారు, సొంత ఊరు పులివెందల పక్కన విలేజ్, పులివెందల తాలూకా మండలం ఉంది వేరే. చెప్పండి. వద్దులే, ఏంటి మీ ఊరు వాళ్ళకి పేరు తెలియకూడదా? లేదా ఏం లేదు, మా ఊరోళ్ళకి అందరికి తెలుసు అని, కానీ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, నేను నెలకు ఒక విజిటే చేస్తాను ఊరికి. సో ఇప్పుడు నేను ఇంటికి ఒక 4-5 days టైం ఇస్తాను. ప్రాపర్ గా మా ఇల్లు ఏరియా తెలిసింది అనుకో, ఇంకా అందరు మీట్ అయ్యేదానికి దానికి దీనికి వస్తే ఇంట్లో వాళ్ళకి టైం తక్కువ ఉంటుందని, సో ఎవరైనా కలవాలన్నా కూడా నేను అందరినీ కడపలో లేదంటే పులివెందుల శిల్పారామంలో కలుస్తాను. ఓకే, ఇప్పుడు ఈ ఛానల్లో చూస్తాము అంటే కంటెంట్ ఇవన్నీ మాకు రెగ్యులర్ గా కనిపిస్తుంటాయి, ఒక అబ్బాయి ప్యాషన్ ఏంటి, ఆయన ఏం చేయగలుగుతాడు అనే విధంగా ఇదంతా ట్రాన్స్ఫార్మ్ చేశారు. బట్ దీనికి ముందు ఒక వేరే దేశానికి వెళ్ళిపోయి అక్కడ వర్క్ చేసుకొని తర్వాత ఇంత దూరం వచ్చారు కదా, సో జాబ్ చేసుకుంటుంటే సాటిస్ఫాక్షన్ ఎందుకు రాలేదు? లేదు, సూపర్. నేను జాబ్ లో నాకు అసలు నేను అంటే ఎప్పుడో వెళ్ళింది కాదు, నేను రీసెంట్గా నేను కోయిట్ నుంచి వచ్చాను కదా, కోయిట్ నుంచి వచ్చినప్పుడు కూడా నేను ఆల్మోస్ట్ 3 KNPC పెట్రోలియంలో దాంట్లో జాబ్ ఉన్నింది. ఈ పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా, కాంట్రాక్ట్ బేసిక్ కింద పెట్టేసి మొత్తం నేనే మెయింటైన్ చేసేవాడిని. డే షిఫ్ట్లు నైట్ షిఫ్ట్లు అన్ని మెయింటైన్ చేసేవాడిని, అంతా బాగానే ఉన్నింది. సడన్ గా నా తమ్ముడు నాకన్నా చిన్నోడు ఉన్నాడు, అక్కడక్కడ వీడియోస్లో కనబడుతుంటాడు. సో ఇప్పుడు లేడు, అక్కడే ఉన్నాడు కోయిట్లో. అతను వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వీసాలో కోయిట్ వచ్చాడు, నేను వీసా ప్రొవైడ్ చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత నాకు కూడా అనిపించింది, అంటే లేదు నేను కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద రావాలి, ఓన్గా ఏదైనా చేయాలి. ఆల్మోస్ట్ అప్పుడు కూడా ఓన్గా చేసి అంత వర్క్ చేస్తున్నా, అంటే ఇంకొకరి కాంట్రాక్ట్స్ మొత్తం నేను మెయింటైన్ చేస్తున్నా, ఇది ఎందుకు నేను చేయకూడదు సెల్ఫ్గా అని అనుకుని అప్పటికైతే బరువు బాధ్యతలు కూడా లేవు, సిస్టర్స్ మ్యారేజ్ అయిపోయింది, ఇంకా తమ్ముడు ఇవ్వాలి, బరువు బాధ్యతలు ఏం లేవు. సో ముందుకు వెళ్దాం, లైఫ్లో ప్రూవ్ చేసుకుందాం. ఎందుకంటే నేను ఏ ప్లేస్లో అయినా సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 10th class నువ్వు పాస్ అయ్యావు, మళ్ళీ 10th classలోనే పోతావా, ఇంటర్కి వెళ్తావా? కానీ ఇంటర్కి వెళ్ళాలంటే అది కొత్తది, టఫ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ అది కొత్తది లేని భయపడి ఇంటర్కి పోకుంటే 10th లోనే ఉండిపోతుంది. సో అట్లా అందరూ ఈవెన్ అక్కడ నాకు చుట్టాలు ఉన్నారు కోయిట్లో, అంటే ఫ్రెండ్స్, కోలీగ్స్, వాళ్ళంతా బాగుంది నీ లైఫ్, ఎందుకు ఇది క్యాన్సిల్ చేసుకుని వీసా, మళ్ళీ నువ్వు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటావు, అప్పుడు వచ్చినా కూడా ఇదే ఉంటుంది. అంటే నా మైండ్లో వేరే థాట్స్ ఉన్నాయి కదా, నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో వస్తే నేను ఇది కాదు వేరేది చేయాలి అనుకునే, నాకున్న నాలెడ్జ్ ప్రకారం అది చేద్దాంలే అనుకుని నేను వాళ్ళంతా చెప్పినా కూడా నో క్యాన్సిల్ చేసుకుని వచ్చేసాను. వచ్చి అది ఎట్లా అంటే నేను అక్కడి నుంచి వచ్చాక మళ్ళీ వేరే వీసాలో వెళ్ళాలంటే 1 year టైం పడుతుంది. ఆ 1 year కోసం నేను వెయిట్ చేస్తూనే ఉన్నా. ఆ 1 year అయిపోయాక కొత్త వీసా వస్తుంది కదా అని ఆ వెయిట్ చేసేటప్పుడు మామూలుగా స్కార్పియో ఈ సుమోలు అప్పుడు అంటే ట్రావెల్స్ బై చేయడం సేల్ చేయడం చేసేవాడిని. సడన్గా మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఈ 1 yearలో ఎండ్ అయ్యే టైం నా వీసా వచ్చింది, అగ్రిమెంట్ కూడా వచ్చేసింది. ఆ టైంలో మా నాన్నకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. హెల్త్ ప్రాబ్లం వస్తే ఇది హైదరాబాద్లో బెంగళూరులో అన్ని చూపించాము, కానీ దేవుడు ఎవరికైనా ఒక టైం ఉంటుంది. సడన్లీ ఆయన చనిపోయారు ఒక 1 month తర్వాత. అప్పుడు నాకు అసలు ఈ వీసా గుర్తులేదు, ఏం గుర్తులేదు. మా నాన్న చనిపోయేదానికి బాగా డీప్లో ఉన్నా. అంతలోనే ఈ కరోనా వచ్చింది. కరోనా వచ్చి లైఫ్ మార్చేసింది అన్న, మొత్తం మిమ్మల్ని యూట్యూబర్లో సెట్ చేసింది. చెప్పాలంటే కరోనా సెట్ చేయలేదు, నా ఆడియన్సే నన్ను యూట్యూబర్ లో సెట్ చేశారు. ఓకే, ఇంకా మళ్ళీ ఇంకా వద్దనుకునేది మళ్ళీ స్టార్ట్ చేసుకున్నారు. ఇంకా నేను అసలు ఇప్పుడు అప్పుడు ఏమైందంటే కొత్త వీసాలు బ్యాన్,
ఎందుకంటే ఇండియాలో ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్నాయని చెప్పేసి ఎవరన్నా అంటే విజిట్ కి వచ్చినా కూడా మళ్ళీ రిటర్న్ వస్తే అక్కడ 15 days ఐసోలేషన్ లో పెట్టి తీసుకుంటున్నారు లోపలికి. సో అలాంటిది మళ్ళీ నాకు కొత్త వీసా ఇవ్వాలంటే కష్టంగా ఉంది. అబ్బా ఇది ఒక 1 year వరకు నాకు కష్టమే. ఆల్మోస్ట్ ఒక 1 year వెయిట్ చేశాను కదా, మళ్ళీ 1 year ఏం చేయాలి, సరే ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. తెలిసిన జాబ్ ఇంకా ఆల్రెడీ ఈ వెహికల్స్ లో ఇప్పుడు కరోనా తర్వాత ఎవరి దగ్గర డబ్బులు లేవు, వెహికల్స్ తెచ్చి మళ్ళీ అమ్ముదామన్నా ఎవరు కొనేవాళ్ళు లేరు, వద్దు సరే మెకానికల్ జాబ్ అంటే వర్క్ షాప్ పెడదామన్నా కూడా ఈ రోజు పెట్టి నేను 1 year తర్వాత వెళ్తానంటే అది సేల్ చేసినా కూడా దానికి రిటర్న్స్ రావు. సో ఏం చేద్దాం అనుకునేటప్పుడు యూట్యూబ్ చూస్తున్నా ఏం చేయాలి అని. ఆ యూట్యూబ్ స్క్రోల్ చేసుకుంటుంటే ఒక వీడియో చూసాను, ఆల్రెడీ చెప్పాను ఇది కానీ మళ్ళీ కొత్తగా చూస్తాను. ఒక వీడియో చూసాను, కేవ్ వీడియో. ఆ కేవ్ లో ఇలా సమ్ మిస్టరీస్ గా 5 మంది చనిపోయారు అండ్ లోపల ఇలా బావులు ఉన్నాయి ఇవన్నీ చెప్తే నాకు ఇంట్రెస్ట్. అండ్ అది ఇంట్రెస్ట్ ఎట్లా కలిగిందంటే ఏదో అది చేస్తే వ్యూస్ వస్తాయి లేదంటే కన్నా నేను యూట్యూబర్లో సెట్ అవ్వచ్చు అని కాదు. ఎగ్జాంపుల్కి అలాంటివి మా పెద్దనాన్న మా నాన్న మా బాబాయ్ వాళ్ళంతా మామూలుగా మాది విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అందరూ రైతులే, అందరూ బాగా కష్టపడేవాళ్ళు, మాకు ఎద్దులు ఉండేవి అన్నీ ఉండేవి. సో మాకు గుహలు అంటే అంత పెద్ద కష్టమేం కాదు, భయమేం ఉండదు. ఎందుకంటే దాంట్లో ఈ గబ్బిలాల షిట్ ఉంటుంది కదా, అది తెచ్చి రైతులు ఎవరన్నా ఉంటే తెలుస్తుంది, అది తెచ్చి నిమ్మ చెట్లకు కానీ చిన్ని చెట్లకు కానీ దోసకాయ చెట్లకు కానీ వేస్తే ఆ హీట్ కి బాగా ప్రోటీన్ అనేది బాగుంటది. సో అవి మేము తెచ్చుకునే వాళ్ళం చిన్నప్పటి నుంచి అలవాటు నాకు గుహల్లో. 0 level ఆక్సిజన్ లో కూడా పోయి వస్తా అలా, అంటే అప్పుడు వీడియోస్ కోసం కాదు మా కోసం, మీకు అలవాటు. ఇది చూసేదానికి ఇది ఒకసారి పోయి చూద్దామని నేను సరదాగా వెళ్ళా, బుల్లెట్ వేసుకుని. నా దగ్గర ఎటువంటి ఇలాంటి లైట్లు గీట్లు ఏం లేవు. వెళ్ళాను, వెళ్ళి ఆ ఊర్లోకి వెళ్ళేదానికి చిన్న విలేజ్, రోడ్డు లేదు, కరెంట్ లేదు, నెట్వర్క్ ఉండదు. ఆ ఊర్లో వెళ్ళి ఇలా మీ ఊర్లో ఏదో గవి, మన సైడ్ గవులు అంటాం కదా, ఇలా గుహలు అంటారు, గవి ఉందంట కదా అంటే వాళ్ళు ఉంది అంటే అప్పుడు నాకు చూపించాను. ఆ కొండపైకి వచ్చాను, ఎవరు యూత్ లేరు, అందరూ పొలాలకు పనులు వెళ్ళిపోయారు, చిన్నపిల్లలు ఉన్నారు. రండి చూపియండి అని చెప్పేసి తీసుకెళ్ళి ఆ గుహలోకి మొత్తం దిగేశా. ఎంత దిగానంటే అక్షరపోతో ఒక హాఫ్లోకి దిగాక మనిషి పోవాలని చాలా కష్టం. ఆ హాఫ్ వరకు కూడా ఇంతకుముందు వీడియో తీసిన వాళ్ళు ఎక్కువ లోపలికి వెళ్ళలేదు కానీ ఎంతవరకు పోగలుగుతారో పాపం వెళ్ళారు. వెళ్ళి అక్కడి నుంచి వచ్చేసారు. నేను ఇదే కదా చూడాలి అని చెప్పేసి నాతో పాటు 3 పిల్లలు వచ్చారు. ఒక అబ్బాయిని, చిన్నపిల్లడు, నా పైన ఎక్కించుకొని దిగాను. మొత్తం లోపలికి పోయి దిగి చూస్తే ఆ ఊరిలో చెప్పినట్టు లోపల 7 బావులు, తర్వాత స్వయంగా వెలిసిన శివలింగాలు, అండ్ తర్వాత చాలా స్పేస్ ఉంటుంది. ఈ రూమ్ ఉంది కదా, ఇలాంటి 3-4 రూమ్లు కలిపితే అంత వెడల్పుగా ఉండి మళ్ళీ ఒక 100 meters బాగుంటుంది. అవన్నీ చూసి మళ్ళీ ఎట్లా కష్టపడి సాయంత్రం కల్లా బయటకు వచ్చేసా. ఈ పిల్లలను లోపలికి తీసుకెళ్ళాను కదా, ఊరంతా ఒకటి అయిపోయింది. పిల్లలు లోపలికి ఎందుకు తీసుకెళ్ళాడు, ఏమన్నా ఇబ్బంది అయితే ఎట్లా, చనిపోతారు కదా లోపలికి వెళ్తే అని చెప్పేసి ఊరంతా ఒకటి అయిపోయారు. నేను బయటికి రాగానే వాళ్ళంతా చుట్టుకున్నారు. నేనుండి ఇలా యూట్యూబ్లో చూశాను వీడియో, అందుకని లోపలికి వెళ్ళాను. పిల్లలను అడిగండి, ఫోన్లో కొంచెం దాంట్లో కొంచెం వీడియో తీసాను, చూపించాను. చూపిస్తే సరే అన్న మాకు ఈ వీడియో పంపి మేము చూస్తాం యూట్యూబ్లో అన్నారు. అప్పుడు వెళ్ళి మా తమ్ముడు హెల్ప్తో యూట్యూబ్ ఛానల్, ఇంకొక అబ్బాయి ముస్తక్ అని ఉన్నాడు మా వీధిలో, వాళ్ళిద్దరు హెల్ప్ తీసుకుని ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని క్రియేట్ చేసి, వాళ్ళు అంటే ఎవరు స్టార్టింగ్లో ఎవరైనా సరే చదువు రాదు నువ్వు యూట్యూబ్ చెప్పొచ్చా లేదా, నువ్వు యూట్యూబ్ అంటున్నావు పిచ్చోడు అయిపోయావా అన్నారు. లేదు నేను వీడియో అప్లోడ్ చేయాలి ఇది అని చెప్పేసి అప్లోడ్ చేశా. బట్ ఈ రోజు అదే యూట్యూబర్ ఎన్నో చోట్లకి గెస్ట్ గా వెళ్తున్నాడు కదా, అది మన కష్టం బట్టి ఉంటది, మన కష్టం, పబ్లిక్ సపోర్ట్. కానీ మీకు ఆ నమ్మకం ఎలా వచ్చింది బిగినింగ్ లో ఒకటే బ్రో, అంటే నేనేం దీంట్లో నా ఆస్తులు తెచ్చి పెట్టట్లేదు. నాకు 1 year టైం ఉంది, అప్పటికి నేను సెటిల్డ్. అంటే సెటిల్డ్ అంటే ఒక మనిషికి ఎంత కావాలి, బయటికి వెళ్ళి వచ్చారు కాబట్టి సంపాదించారు, ఇల్లు ఉంది, అందరూ బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు. నాకు 1 year టైం ఉంది. ఈ 1 year టైంలో నేను మళ్ళీ వేరే బ్యాడ్ రూట్స్ అంటే చెడ్డ రూట్లోకి వెళ్ళకుండా ఒక మంచి రూట్ ఏదైనా వెతుక్కుందాం. ఈవెన్ నేను ఇక 1 year లో నేను మహా అంటే ఒక నెలకు 10 ఒక 20,000-30,000 ఖర్చు పెట్టి వీడియోలు చేసినా కూడా నాకు రిటర్న్స్ వస్తాయా రావా అని తెలియదు. చేసినా కూడా 1 year లోపల మళ్ళీ అబ్రాడ్ వెళ్ళిపోతాను. ఈ ఒంటరి విహారీ నేమ్ అనేది అక్కడ కూడా సెట్ అవుతుంది కదా, వ్లాగ్స్ లైఫ్ చూడండి అని ఉంటుంది అని చెప్పేసి స్టార్ట్ చేశా. నాకు దీంట్లో మనీ వస్తుంది ఇవన్నీ ఏమనుకోలేదు. ఆ వీడియో తెచ్చి పోస్ట్ చేశాను. అది నా అదృష్టమో లేదంటే ఆ ఊరోళ్ళు షేర్ చేశారో తెలియదు. వీడియో 15K పోయింది. 15K ఫస్ట్ వీడియో అంటే ఎవరికైనా కొంచెం మంచి బూస్ట్.
అంటే సీరియస్ గా తీసుకుని యూట్యూబ్ సీరియస్ గా తీసుకున్నాం. దానికన్నా ముందు మామూలుగా ఏదో చిన్న చిన్న అంటే ఎప్పుడన్నా అలా వేసిందే ఉంది కానీ సీరియస్ గా పెట్టాను. ఇది అదే పనికి వెళ్ళి షూట్ చేశారు. పెట్టేదానికి 15K వ్యూస్ పోయింది. కింద మొత్తం కామెంట్ మీరు అంటే ఆ వీడియోలో 500K చూసారు కదా పబ్లిక్, సేమ్ నేమ్ ఉండేదానికి చూసారు. చూసి అందరు కామెంట్స్ ఏంటంటే లైటింగ్తో వెళ్ళి చేయండి, లైటింగ్తో వెళ్ళి చేయండి అని. అంటే ఆ ఊరు లోకల్లో ఒక 2-3 ఉన్నారు, వాళ్ళు కూడా పిల్లలు యూత్ కాల్ చేశారు, బ్రో మాకు చూడాలని ఉంది, మా చిన్నప్పటి నుంచి కోరిక, నేను నీతో వస్తాను లోపలికి పోదాం అన్నారు. అప్పుడు కెమెరామెన్ లేడు కదా, ఇంకా ఆ ఊరు వాళ్ళు వస్తా అన్నారు. సరే అని ఒక లైట్ తీసుకొని కడపలో తీసుకున్న షాప్ పేరు ఏదో ఉంది, ఆ కడపలో లైట్ తీసుకొని కెమెరా తీసుకొని వెళ్ళా. ఓకే, వెళ్ళి మొత్తం తీసి బయటకు వచ్చాను. ఆ గుహలోంచి బయటకు వచ్చాక పెట్టాను ఒంటరి విహారీ అని పేరు. అప్పటి నుంచి లైఫ్ స్టార్ట్ అయింది. ఇంకా మంచి మంచి గుహలు అవి ఇవి వెనక్కి తిరిగి చూడలేదు. కానీ ఆ ఊరు కూడా ఫేమస్ అయింది కదా. ఇప్పుడైతే ఆ ఊర్లో మొత్తం రోడ్లు గిడ్లు వేసారు. ఇప్పుడు నేను పోతే కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఇంకా కరెంట్ వచ్చేసింది, హ్యాపీ. గుడి బాగా డెవలప్ అయింది, అది ఇంకా హ్యాపీ. నేనైతే గుడి డెవలప్ అయ్యాక మళ్ళీ వీడియో తీసి పెట్టలేదు, ఎందుకంటే ఇది తీసి పెడితే జనాలకు భక్తులకు తెలుస్తుంది, ఊళ్ళో వాళ్ళకి తెలుస్తుంది. సో ఇంకా అందరికి చూపించుకుంటారు అనుకున్నాను. నేను పోయి తీసిన తర్వాత చాలా యూట్యూబర్లు తీశారు, అండ్ ఫస్ట్ ఎక్కడికైతే ఆపేశారో వాళ్ళు కూడా వెళ్ళి తీశారు బాగా. అంటే నాకు తెలిసి యూట్యూబ్ ద్వారా ఏదైనా మంచి జరిగిందంటే ఆ గుడి బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. బట్ అదంతా మీ నుంచే కదా. అట్లా ఏం లేదు బ్రో, అక్కడ ఆల్రెడీ దేవుడు ఉన్నాడు. మనం ఏం చేసినా ఉండని అంటే బట్ అది వెలుగులోకి రావడానికి చాలా మంది వెళ్ళిండొచ్చు, బట్ వాళ్ళందరూ వెళ్ళాక రాలా, మీరు వెళ్ళాక దానికి ఒక డిఫరెంట్ వే వచ్చింది. అంటే ఫస్ట్ పోయి ఎక్స్ప్లోర్ చేశాను మొత్తం. అది ఓన్లీ మనమే ఇప్పుడు నేను చేసిన తర్వాత ఒక ఐడియా అంటూ వచ్చింది కదా వేరే వాళ్ళకి కూడా. వాళ్ళు వెళ్ళి ఇంకా ఇతను ఎట్లా దిగాడు ఎట్లా చేశాడు అని చెప్పేసి వాళ్ళు కూడా పోయి కష్టపడ్డారు కాబట్టి. సో నా ఒక్కరినే కాదు ఆల్ యూట్యూబర్ది. కానీ ఓకే, ఒకటి హ్యాపీ ఏంటంటే మనం పోయి డేర్ చేసి ఈ రూట్ ఇలా ఉంది, నిజంగానే లోపల ఎంత దూరం ఉందని చూపించిన దానికి నేను హ్యాపీ. ఓకే, మరి ఫస్ట్ వీడియో కొంచెం వైరల్ అయిపోయింది, మంచి రికగ్నైజేషన్ వచ్చింది. మరి ఇంట్లో వాళ్ళు అంతవరకు క్వశ్చన్ వేసి ఉంటారు కదా. క్వశ్చన్ అంటే గుహల వరకు ఏమనలేదు, మామూలుగా మీ ఇంట్లో ఇన్ ద సెన్స్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చుట్టూ వాళ్ళు కెమెరా పట్టాడు ఎక్కడికో పోతున్నాడు అదైతే ఉండింది. అంటే మనం కెమెరా పట్టుకొని అంటే బుల్లెట్ లో వెళ్ళిపోయేవాడిని. అంటే ఒక్కసారి బయటికి వస్తే ఒక 10 వీడియోస్ ప్లాన్ చేసుకుని పోయేవాడిని. సో అలా చేసేటప్పుడు ఏంటంటే ఏంది మంచి జాబ్ వదులుకున్నాడు, మంచి లైఫ్ ఉంది, లేదంటే ఏదైనా పెట్టుబడి పెట్టుకుని ఏదైనా చేసుకోవచ్చు కదా. వాళ్ళ డాడీ పోయాక అంటే ఒక మనోడు ఏదో మారిపోయాడు సంథింగ్ ఏదో అనుకున్నాడు. ఓకే, మీకు అంటే మెంటల్ గా ఏమన్నా డిస్టర్బ్ అయ్యాడేమో, ఎందుకు ఇలా అయిపోయాడని కొంచెం వాళ్ళు అనుకుంటే, నేను లేదు, నాకు ఒక క్లారిటీ ఉంది కదా. 1 year లో నేను ఎట్లా తిరిగి అబ్రాడ్ వెళ్ళిపోతాను, పోకుంటే చూస్తాము ఖాళీగా ఎందుకని చెప్పేసి ఇంకా స్టార్ట్ వర్క్ చేశాను. స్టార్ట్ చేస్తే 3 months లో 100K వచ్చేసింది, అండ్ ఎర్నింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ తర్వాత ఒక్కొక్కటి ఛాలెంజెస్ సేమ్ లైక్ నేను ఫస్ట్ హైదరాబాద్లో వచ్చాను, వచ్చి గూగుల్లో సెర్చ్ చేసుకుని వచ్చాను, వర్క్ మీద వచ్చాను. ఇందులో అంటే నా ఫ్రెండ్ మూర్తి కూడా బాగా సపోర్ట్ చేశాడు. నేను యూట్యూబ్ చేద్దామా వద్దా అనుకుని మధ్యలో అనుకున్నా. నా ఫ్రెండ్ మూర్తి అని ఇక్కడే గంజానగర్లో విద్యా హై స్కూల్ ఉంటుంది, ఆడు లేదురా నువ్వు చేయరా డిఫరెంట్గా చేస్తున్నావు అన్నాడు. నీకు ప్యాషన్ కూడా, నువ్వు ఏదైనా చేయాలంటే బాగా చేస్తావు అంటే ఆడొక్కడి సలహా తీసుకున్నా, వేరే వాళ్ళు ఎవరు సలహా తీసుకుని సరే అని చెప్పేసి వాడి ఆ బూస్టప్తో 100K కొట్టేసా. 100K బూస్టప్ కొట్టాక వచ్చాను. 100K తర్వాత హైదరాబాద్ వచ్చి సేమ్ ఇలాగే రంజాన్ అయిపోయింది, వచ్చి 1.5 lakh వీడియో చేశా. అది ఏమైందంటే పాజిటివ్ గా నెగిటివ్ వచ్చింది. ఓకే, అది గూగుల్లో ఇప్పుడు నువ్వు చూసినా కూడా ఉంటది, మోస్ట్ వాంటెడ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అని అంటే అది ఉంటది. ఇక్కడ చేశారు, అది చేశాను. అది చేసేటప్పుడు ఏమైందంటే అక్కడ లోకల్లో ఉంటారు కదా అంతా, వాళ్ళంతా వచ్చి ఈ లోపలికి పోతాడు ఏం జరుగుతుందో చూద్దాం అని వచ్చారు. చేసి వీడియో పబ్లిష్ చేశాను. ఇంకా మామూలుగా ఉంటారు, ఇప్పుడు మనకు 10 మంది సపోర్ట్ చేస్తే ఒక 2 అన్సపోర్ట్ చేస్తారు. ఒక 2 ఎవరు ఆడు అంటారు విహారీ అది ఇది అది అని కొన్ని వీడియోలు పెట్టారు. అది కొంచెం మనకు ఇంకా ప్లస్ అయింది. సర్లే అని ఇంకా దాని కింద కామెంట్లు, కుందన్ బాగ్ హౌస్ చాలా మంది చేయన్నారు, అది కూడా పోయి చేశాను. ఏం లేదు ఆడ స్టోరీ ఉంది ఓకే. బట్ వినక అంటే కొన్ని ఎట్లుంటాయంటే ఇప్పుడు స్టార్టింగ్ లో అంటే మీరు చేస్తున్నారు, ఆ వ్యూవర్షిప్ వస్తున్నా ఒకటి ధైర్యం చేయడానికి ఎక్కువ రిస్క్ తీసుకుంటారు. కానీ కొన్ని బలంగా వింటుంటాం కదా, పలానా చోటు ఇలా ఉంది, అయ్యో ఇది ఇబ్బంది అని. కానీ అటువంటి వాటికి కూడా ఎట్లా వెళ్ళబుద్ధి అవుతుంది? అది ఎలా చెప్పాలబ్బా, ఇప్పుడు చెప్తాను చూడు బ్రో. ఎగ్జాంపుల్కి నువ్వు చెప్తే బలంగా కాదు, రియల్గా ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ అంటే ఫస్ట్ పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ చేసింది గౌరవ్ త్రివేది గారు. ఆయన చనిపోయిన ప్లేస్లో నేను పోయి సోలోగా వీడియో చేశా, ఎక్కడ రాజస్థాన్లో. అంటే ఆయన చనిపోయాడు, నేను పోతే చనిపోతానని ఏం లేదు నాకు.
మనం ఎంతవరకు చేయగలుగుతాం, ఎందుకంటే మన దగ్గర ఎటువంటి మ్యాజికల్ పవర్స్ లేవు, మన దగ్గర ఉన్నది ఒకటే కలేజా, ధైర్యం. ఓకే, నేను ఎంతవరకు పోయి ఎక్స్ప్లోర్ చేయగలుగుతాను, ఓన్గా నేను ఫీల్ ఎంత చేయగలుగుతానో అంత చేయాలి అని చెప్పేసి పోయాను. సో అట్లా అంటే దీనికన్నా ఇలా చేస్తూ చేస్తూ ఎప్పుడన్నా ఏదైనా టెన్షన్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో ఉన్నాం, ఎవరన్నా ఆదిలాబాద్ నుంచి లేదంటే బెంగళూరు దగ్గర నుంచి ఒక లొకేషన్ పంపిస్తారు, ఒక ఇల్లు పంపిస్తారు, ఒక లొకేషన్ పంపిస్తారు, వాళ్ళకి కావాలంటే ఒక వీడియో తీసి పంపిస్తారు. బ్రో ఇక్కడ ఇది ఉంది, ఈడొచ్చి షూట్ చేయండి, ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది, అది ఇది అంటారు. సో వాళ్ళు చెప్పినప్పుడు మనం స్కిప్ చేయలేం, అవును పోవాలి. నేను అక్కడికి ఏం చేస్తానంటే నియర్ బై ఇంకా ఏమైనా లొకేషన్స్ ఉన్నాయా, ఎవరైనా అంటే పంపించినవి ఉన్నాయా అని చూస్తాను. ఇంకా లేవు అనుకో, ఆ ఒక్క లొకేషన్ కోసం 500 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాను, అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్తే ఆ లొకేషన్ ఉండదు, అయ్యా ఏముండదు. ఒకవేళ ఉన్నా కూడా అది 100 ప్లేస్ ఉండదు. ఓకే, ఏదో మామూలుగా ఉంటుంది, అప్పుడు కొంచెం ఇది అవుతుంది. మరి అవన్నీ చూసుకోకుండా వెళ్తారా? ఇప్పుడు మనకి ఇన్స్టాలో కాంటాక్ట్ అవుతారు బ్రో, అవును, వాళ్ళు చెప్తారు ఫలానా ప్లేస్ లో ఉంది బ్రో, నేను అక్కడ చదువుకున్నాను, ఆ బిల్డింగ్ ఉంది ఖాళీగా ఉంది, అక్కడ ఇలా జరిగింది స్టోరీ అంటారు. సరే బ్రో ఒకసారి నాకు దాని ఫొటోస్ వీడియోస్ పంపి బ్రో అంటాను. అవి ఎక్కడైనా ఉండొచ్చు, ఇప్పుడు మనం చూసి ఉన్నాం కదా, అతను ఏం చేస్తాడంటే ఆ వీడియో తీసి పంపించి ఒక లొకేషన్ పంపించేస్తాడు, ఇక్కడే ఉంది బ్రో అంటాడు. ఓకే, కొంతమంది నిజంగా పంపిస్తారు, కొంతమంది కావాలని కూడా అంటే డిసప్పాయింట్ చేయాలండి లాస్ట్. అంటే అప్పుడు ఏమైందంటే చేస్తుంటే కొందరు ఉంటారు కదా డిసప్పాయింట్ చేయాలి, ఈ లొకేషన్స్ దొరకకపోతే ఇంకా ఆపేస్తాడులే అనుకుని డిసప్పాయింట్ చేయాలని పంపిస్తారు కదా. మనం అక్కడికి పోయినాక అక్కడ 500 కిలోమీటర్స్ నువ్వు వెళ్ళావు ఒక షూట్ చేయాలని, సో అక్కడికి వెళ్ళాక అది లేకుంటే అంతే కదా, డిసప్పాయింట్ అవుతారు. కానీ నేను ఆ డిసప్పాయింట్ని కూడా ఓకే అది ఒక లెసన్లా నేర్చుకున్నా, ఓకే వీళ్ళు ఇలా చేస్తారు, సో దీనికి మనం ఇంకా ఆల్టర్నేటివ్ వెతుక్కుందాం అని చెప్పేసి గూగుల్ వాళ్ళు పంపిస్తారు కదా లొకేషన్, దాంట్లో అప్పుడే జీపీఎస్ ఆన్ చేసి చూస్తా, వీళ్ళు పంపించిన ప్లేస్ లో బిల్డింగ్ ఇమేజెస్ వస్తాయి కదా, వీళ్ళను ఫ్రాడ్ చేస్తున్నారా రియల్ చేస్తున్నారా, ఇన్ కేస్ వాడు ఫ్రాడ్ చేసినా కూడా పోతా నేను. ఓకే, అట్లీస్ట్ అది వాళ్ళు వాడుకొని ఇంకొకలా చెప్పకూడదు. ఇన్ కేస్ వాళ్ళు నాకు ఫ్రాడ్ చేసినా కూడా వాళ్ళని నేను అప్పుడే వాళ్ళని రివీల్ చేయను అనమాట, యూట్యూబ్ లో కూడా రివీల్ చేయను, ఎందుకంటే అది వాళ్ళు నన్ను పర్సనల్ గా తీసుకొని ట్రాప్ చేసినప్పుడు నేను కూడా పర్సనల్ గానే వాళ్ళ ట్రాప్ లో ఉన్నట్టే పోతా. అక్కడికి ఏం చేస్తారు అంటే నేను వస్తే వాళ్ళు నన్ను ఏమైనా అటాక్ చేస్తారా లేకపోతే ఇవి ఉంటాయి. బట్ ఎన్ని ప్లేసెస్ కి మీరు వెళ్ళినా కొన్ని ప్లేసెస్ ముందు నేను అన్నట్లే కొంచెం దడల్లా ఉంటాయి కొన్ని, అంటే ఎంత భయపడిన వాళ్ళకైనా ఓ చిన్న నర్వస్ అంటే టెన్షన్ ఉంటుంది, అది కామనే బ్రో. ఇప్పుడు రాత్రి 12 గంటలకు ఏదైనా సరే రాత్రి 12 గంటలకు మనం నీకు ఇదే సిటీలో ఈ ఇంటర్వ్యూ ఈ రోజు అయినా సరే, నేను ఈ రోజు ఉంటా హైదరాబాద్ లో, ఓకే నువ్వు నేను మాత్రమే, కావాలంటే ఒక కెమెరా తీసుకుపోదాం, ఇదే సిటీలో ఒక ఇంట్లోకి వెళ్దాం, నైట్ 12 గంటలకు బయట నీకు వెహికల్ సౌండ్స్ వస్తుంటాయి, అంటే దూరం నుంచి అయినా 12-1 గంటలకు మనం ఒక 1 అవర్ అక్కడ స్పెండ్ చేసామనుకో, జస్ట్ ఉన్నామనుకో, మనకు 2-3 డౌట్లనే వస్తాయి. మనం ఎందుకంటే మనం ఒక చోట కూర్చున్నప్పుడు పక్కన దూరం నుంచి ఏదైనా సౌండ్ రావడం కానీ, లేదంటే మనమే కూర్చొని ఉంటాం, సంథింగ్ ఏదో అలా పోయింది అనిపించడం కానీ, అది ఎవరికైనా సరే మనం చీకట్లో కూర్చున్నప్పుడు రాత్రి 12-1 గంటలకు అది కామన్ గా వచ్చే మైండ్ లో వచ్చే విజిల్స్ అవి. ఓకే, మరి అట్లయితే ఇప్పుడు ఇన్ని చేసింటారు అంటే ఆల్మోస్ట్ ఒక 1000 షూట్లు చేసింటారా? 1000 చేశాను, 1000 చేశాను, 1000 పోస్ట్ చేయలేదు. సరే 1000 ఎన్ని పోస్ట్ చేయలేదు? ఒక దాదాపు 100 to 150 వరకు. 150 వరకు. సరే ఈ 150 గురించి మళ్ళీ మాట్లాడదాం అన్న. అంటే ఇప్పుడు 900 వీడియోస్ చేసింటారా, ఈ 900లో ఎప్పుడన్నా భయం అనిపించలేదా ఇది నిజమే ఇక్కడ అనేది ఏదన్నా ఉందా? బ్రో నిజమే అంటే ఎలా అనాలి అంటే, ఎందుకంటే మిమ్మల్ని చూస్తేనే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా ఫస్ట్ అడిగేది అన్న దయ్యం చూసారా, అన్న దయ్యం ఎలా ఉంటది, ఇట్లనే వస్తుంది కదా. అంటే చూడు బ్రో ఒకటి చెప్తా, దయ్యాన్ని చూసా అని నేను నీకు డైరెక్ట్ గా చెప్పాను అనుకో, దాన్ని నిరూపించుకునేందుకు వాదించాలి మనం. అవును, ఎందుకంటే దయ్యానికి అనేది ఒక రూపం ఉండదు, అది జస్ట్ ఒక గాలి. ఓకే ఓకే, ఇంకా కొందరు అంటారు అంటే ఆ గడియల్లో పుట్టిన వాళ్ళకి కనపడుతుంది, లేదంటే కొందరు వీక్స్ వాళ్ళ సితారా ఉన్న వాళ్ళకు ఆవహిస్తుంది అని అంటారు. ఓకే, నేను అది కూడా నేను నా కళ్ళతో నా పక్కన ఉన్న వాళ్ళకి చూశాను. లేదు అంటే నేనేమనుకుంటా అంటే మనం ఎక్కువ దాని గురించి ఆలోచించి సంథింగ్ ఏమన్నా నీకు మెంటల్గా అయిపోతాము అవుతుందని నేను ఒకసారి అనుకున్నాను అనమాట. కానీ భయం అంటే భయం కాదు బ్రో, హార్ట్ బీట్ పెరుగుతుంది. హార్ట్ బీట్ అయితే బాగా పెరుగుతుంది. అంటే ఇన్ కేస్ అన్ని ప్లేస్లు చెప్పట్లేదు నేను. ఓకే, ఇన్ కేస్ మనం అనుకోకుండా ఒక ప్లేస్కి వెళ్ళాం, ఆ ప్లేస్ అంటే మనం డే టైం విజిట్ చేసాం, స్టోరీ విన్నాం, అంతా అయింది, మనం పోయినప్పుడు నీకు ఒక 3 నెంబర్స్ ఉన్నారు అనుకో, ఒక్కరికి వద్దు 3 నెంబర్స్ ఉన్నాం అనుకో, 3 నెంబర్స్ ఉన్నప్పుడు సడన్గా ఒక కిచెన్ లాంటి దాంట్లోంచి గాజుల సౌండ్ అవి ఏమైనా వస్తే
హార్ట్ బీట్ పెరుగుతుంది. విన్నారా? ఎన్ని రకాలు? చాలా వింటా. అవును. కానీ కొన్ని ఇంకోటి ఏంటంటే నా బిలీఫ్, ఇది అందరికని కాదు, చెప్పండి. ఏదైనా సరే ఒక పారానార్మల్ యాక్టివిటీ అంటారు కదా ఇది ఇంగ్లీష్లో అయితే, ఏదైనా సరే ఒక దయ్యం అంటారు కదా, దయ్యమో అది గాలినో ఏదో ఇంకేదన్నా అనుకో, అది మాట్లాడింది నువ్వు రికార్డ్ చేయలేవు, అక్కడ వినాల్సిందే, రికార్డ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఈ గోపురాలను ఏదైనా వాడుకో. నేను మా సొంత తమ్ముడు ఒక ఊర్లో పొలిమేరలో 3 రోడ్లలో సమాధుల దగ్గర గులాబీ పువ్వులు పంచాం. ఇంకా రెండు సమాధులు బ్యాలెన్స్ ఉన్నాయి అంతే. ఫ్రెష్ సమాధి అది. కెమెరా ఇట్లా మా తమ్ముడికి కొంచెం అంటే మామూలుగా నైట్ టైంలో వాడు రాడంటే బలవంతంగా తీసుకెళ్ళా. ఇలా పెడుతున్నా గోప్రో బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, మొత్తం మీ ఆదాన్ టీవీ కలర్ ఉంచుడు రెడ్ బునికిలు వచ్చేసాయి. ఓకే. వాడు గోప్రో చెడిపోయిందేమో అని రే భయ్యా అన్నాడు. నేను అయినా పర్లేదని మొత్తం వీడియో కంప్లీట్ చేయాలి కదా, కంప్లీట్ చేసి ఏమైంది రాను చూడు గోప్రో అన్నాడు. పోయి చూస్తే మొత్తం బ్లర్ అగ్గి ఉంటుంది చూసావా, అగ్గిలా మండుతుంది. నాకేమైనా పర్లేదు కానీ నా తమ్మునికి ఏం కాకూడదుగా. కొన్ని టిప్స్ అంటే నాకేం వచ్చినట్టు కాదు, ఎవరైనా జనాలు చెప్పింది అలా ఏమైనా జరిగినప్పుడు మనం వెనక్కి తిరిగి చూడకూడదు అది ఇది అంటారు కదా. బైక్లో ఎక్కి నేను వెనక్కి తిరగకు ఇంకా పోదాంపా అని చెప్పేసి వాడికి ఏం కాకూడదు కదా. మనం ఆల్రెడీ వీడియో ఎండ్ చేసాం, అక్కడికి వచ్చి మెమరీ కార్డు తీసుకుని ల్యాప్టాప్లో లెనోవోలో వేసి చూస్తాం, ఏం లేదు, క్లీన్ అది వీడియో. అరే జస్ట్ ఆగింది ఏదో గ్లిచ్. దాదాపు 2-3 నిమిషాలు మేము అక్కడ ఉన్నంతసేపు. ఓకే ఓకే. కెమెరా ఎట్లా అయిపోయిందంటే అట్లా అయిపోయింది, కానీ ఏం లేదు. ఇప్పుడు ఒక క్వశ్చన్. ఓకే, ఇంకో కొన్ని ప్లేస్లు వెళ్ళింటా కదా నేను, అన్ని కొన్ని అంటే నేను స్వయంగా ఇది ఉంటే ఇలా అవుతుందని హింట్లు నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు సంథింగ్ ఏదైనా ఉంది అనిపించింది అనుకో, మన కెమెరా వరకు కూడా నేను చూసుకుంటా. ఎందుకంటే అది ఆటోమేటిక్గా నీకు ఇలా కొట్టుకుంటూ ఉంటుంది. ఓకే, కానీ క్యాప్చర్ కావు. సరే, ఇప్పుడు ఎన్నో ప్లేసెస్ తిరిగింటారు కదా, ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ వింటుంటాం బ్లాక్ మ్యాజిక్. గైస్, ఇంటర్వ్యూ చూసేవాళ్ళు మీరు అంటే మనోడు చెప్పేదాన్ని అంటే ఎట్లా అంటే ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నా. మీరు ఓకే అంటే మీరు నమ్మచ్చు, లేదంటే నో ఇష్యూ. నా ఎక్స్పీరియన్స్ మనోడు అడుగుతున్నాడు, నేను చెప్తున్నా చెప్పు. ఎందుకంటే మనలో కొందరు వాళ్ళకు వేరే వేరే ఎక్స్పీరియన్స్లు అయి ఉంటాయి. ఇప్పుడు నాకు జరిగిందే వాళ్ళకి జరగాలని లేదు, వాళ్ళకి జరిగింది నాకు జరగాలని లేదు కదా. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. సో వాళ్ళు ఇతను చెప్పిన దాని కాదు కదా, మాకు వేరే జరిగింది కదా అంటే నాకు జరిగిందే నేను చెప్పాలి కదా. సరే, ఈ రోజుల్లో చాలా మంది బయట చూస్తుంటాం అయ్యగారులు ఇట్లా అంతా, కొంతమంది నిజమైన వాళ్ళు ఉంటారు, ఫేక్ గా కూడా కొంతమంది రెడీ వస్తుంటారు కదా, మేము బ్లాక్ మ్యాజిక్ చేస్తాం, మీ మీద ఉన్న దుష్ట శక్తి తీసేస్తాం ఇట్లా అంటుంటారు. అంటే మీరు హాంటింగ్ ఎక్కువ చేస్తుంటారు, ఎక్కువ దూరం ప్రాంతాలు ఇట్లా వెళ్తుంటారు కదా, నిజంగా ఇట్లాంటివి ఉంటాయా? నేను దీంట్లో 2-3 అంటే ఇప్పుడు నాకు ఇది జాబ్ లాగా ఉండింది కదా మన వరకు. సో దీంట్లో నేను ఎంత నేర్చుకుంటే తెలుసుకుంటే నాకు అంత నా ప్రొఫెషనల్కి యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఆల్ ఇండియా ట్రిప్ పోయినప్పుడు నాగాస్వాదుల్ని, అఘోరాల్ని, గురువుల్ని కలిసి చెప్పాను నేను ఇట్లా యూట్యూబర్ని. అంటే యూట్యూబర్ అంటే మీరు ఏమన్నా ట్రావెలర్ అట్లా అనుకోవద్దు, నేను మీ దాంట్లో 1% జస్ట్ అప్పుడప్పుడు ఇలా చనిపోయిన ప్లేస్లలో సమాధుల్లో ఇట్లా తిరుగుతూ ఉంటాను. నేను ఏదైనా సేఫ్టీ పర్సనల్గా నాకు ఏదైనా చెప్తారా అంటే వాళ్ళు చెప్పారు కొన్ని టిప్స్. ఓకే, దాన్ని పాటించి ఎలా ఉంటుంది ఏంటి. అంటే కొందరు ఉంటారు ఎట్లా అంటే మామూలుగా పూజల్లో కూర్చోబెట్టి చూపిస్తారు, ఆ మనిషి మాట్లాడతారు, దానికన్నా వాళ్ళ దగ్గర ఇవి చెప్పచ్చో లేదో బట్ ఐ డోంట్ నో, కొంచెం చెప్తున్నా. ఒక రకమైన విభూతి ఉంటుంది. ఓకే, సో వాళ్ళు ఆ విభూతి చల్లినప్పుడు దాంట్లో ఆకారం వస్తుంది. ఒక మనిషి మాట్లాడేది వేరుంటది, వాళ్ళు చూపించేది చాలా హై పవర్ ఎనర్జీ కదా బ్రో. వాళ్ళు చూపించేది వాళ్ళంతా ఈజీగా నమ్మి మనకి ఎవరు చూపించరు. సో ఇప్పుడు మామూలుగా బాబాలు ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు, నేను ఎవరితో అంతగా ఇన్డెప్త్గా ఎవరితో మాట్లాడను, ఏం చేయను. నేను నా పని నేను చేసుకుంటూ ఉంటా. అడుగుతారు చాలా మంది, అంటే మేము వస్తాం ఒకసారి మీ వీడియోలో, ఎందుకంటే వాళ్ళు వస్తే ఆటోమేటిక్గా నేను వాళ్ళని ప్రమోట్ చేయాలి. ఖచ్చితంగా మీరు చేసేది మీకోసం, నా కోసం అండ్ జనాలు కొంచెం అవేర్నెస్ కోసం, ఆడియన్స్ కోసం. నేను వాళ్ళు వస్తే వీళ్ళు వచ్చారు, వీళ్ళకు శక్తులు ఉన్నాయంట, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రమోట్ చేయాలి, అవి చాలా మంది అడుగుతారు. బట్ నేను అంటాను లేదండి, నేను జనాల్ని మూఢనమ్మకాలకి అలా అని నేను వ్యతిరేకం కాదు, అలా అని సపోర్ట్ కాదు. మూఢనమ్మకాల నుంచి బయటికి తీసుకొచ్చేదానికి నేను ఇప్పుడు 1000 ప్లేస్ 100 ప్లేస్లో తిరిగాను, నాకేమైనా అయిందా? ఏం కాలేదు, బాగున్నారు. ఇప్పుడు ఆ 1000 ప్లేస్లో నేను జనాలు చెప్పినట్టు ఉంటే
అంటే దాని ఐడెంటిఫై దాచినట్టు కూడా ఉంటాయి. ఓకే, ఒక 400 ప్లేస్లన్నా అక్కడ జనాలు, ఆ ఊర్లో వాళ్ళు, లేదంటే ఆ ఇంట్లో వాళ్ళు, లేదంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడ దయ్యం ఉంది, ఇలా ప్రాబ్లం ఉందంటేనే పోయి చేసిన వీడియోలే కదా. అవును, 1000 వీడియోస్ వాళ్ళు పంపించిన లొకేషన్సే కదా. ఇప్పుడు 1000 వీడియోస్ అంటే 1000 వీడియోస్ లో మీరు కొన్ని ప్లేస్లు చెప్పలేదు, కొన్ని స్టోరీలు చెప్పలేదు అంటే అవి నా అంటే పబ్లిష్ చేసే వాళ్ళు నాకు పెట్టిన రూల్స్ ప్రకారం నేను పాటించి పబ్లిష్ చేసి, మిగతా 400 అనేవి అందరికి తెలిసినట్టే. రాజస్థాన్ అయినా, ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, చెన్నైలో అయినా, కర్ణాటకలో అయినా నేను చేసిన ప్లేస్లు పబ్లిక్ తెలిసినట్టే. పబ్లిక్ భయపడుతున్నవే, పబ్లిక్ నిర్ధారించి గూగుల్లో పెట్టినవే. నేను అలాంటి ప్లేస్లోనే పోయి వచ్చాను కదా, తిరిగాను కదా. ఈవెన్ నేను కింద పడినా అంటే నాకు కాల్ స్లిప్ అయిపడి ఉండొచ్చు, నాకు ఏదైనా అయిందంటే నేను ఏదైనా అదే ఆలోచించుకుని అయి ఉండొచ్చు, నాకేమైనా అయిపోవాలి కదా. బట్ ఈ సాధువు చెప్పారు కదా, ఆ విభూది ఇట్లా అంటే ఒక ఆకారం లాగా, వాళ్ళ లైన్ వేరు కదా బ్రో. అంటే లైక్ ఏంటి ఆ సిచ్యువేషన్? అంటే ఇప్పుడు ఒక ఆత్మని నేను 100 ప్లేస్ అని తిరుగుతుంటా కదా, ఈ కెమెరాలు తీసుకొని పోయి దాంతో మాట్లాడాలి, చెయ్యాలని, ఇదంతా జస్ట్ ఒక మన థ్రిల్ కోసం, మన ఎంజాయ్మెంట్ కోసమే. రియల్గా ఒక ఆత్మని నిలబెట్టి దాంతో మాట్లాడి తనకి ఏం కావాలో చేయాలంటే వీ కాంట్. నాలాంటి యూట్యూబ్లో ఏమైనా వేరే వాళ్ళు చేయొచ్చు ఏమో, నేను మాత్రం చేయలేను. ఎందుకంటే దాన్ని చేయాలంటే ఆ ప్రక్రియ వేరుంటది కదా. వాళ్ళు అంటే మన కంటికి కనపడిన దాన్ని క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, నేను ఇక్కడ ఏదో ఉందని చెప్పి మాట్లాడుతుంటే అనిపించాడు అనుకుంటారా లేదా? అలాగా వాళ్ళు అంటే రియల్గా ఉన్న వాళ్ళు అంత ఈజీగా హెల్ప్ చేయరు అనుకుంటా. చేసినా కూడా వాళ్ళు వేరే ఉంటది, వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడేది. ఇది అంటే ఎన్నో ప్లేసెస్కి వెళ్ళింటారు కదా, అడవి సైడ్ కానీ ఏదైనా ఎవరు లేని దూరం ప్రదేశాలు ఇట్లా వెళ్ళింటారు. అక్కడ ఏమన్నా చూసారా బ్లాక్ మ్యాజిక్ చేసే? వాళ్ళు చాలా చూస్తాను. అదే ఇప్పుడు చాలా చూస్తానంటే మనం ఊరికి వెళ్ళే రూట్లో హైవేలో ఒక ఇల్లు ఉంటుంది, అది మొత్తం చెట్లన్నీ వేసేసి ఉంటుంది. నేను నీకు చెప్పినా కదా ఎప్పుడైనా తీసుకెళ్తా అని, మనం పోదాం, నీకు కూడా కొంచెం లైట్ దీంట్లో దయ్యాలని భయపడుతున్నావు బాగా తెలుస్తుంది. ఆ ఇల్లు చూసాను, విల్లాలా ఉంటుంది, బంగ్లాలా ఉంటుంది, ఎవ్వరు ఉండరు. ఆ పైన ఇలా కబ్బోర్డ్ ఉంది, మొత్తం గాజులు ఉన్నాయి. దాంట్లో చూశాను ఒక రెడ్ కుండీలో ఏదో మొత్తం దాచిపెట్టారు, అది చూశాను. అప్పటికే నేను ఆ ఇంట్లో మోర్ దెన్ 4 to 5 hours ఉన్నా నైట్లో. డేలో ఒక 2 hours ఉన్నాను, నైట్లో 4-5 hours నేను 2-3 times ఇలా తాపలు ఉంటాయి, అది నేను వితౌట్ లైట్తో కూడా ఎక్కి దిగాను. కానీ అది ఇప్పుడు చూసి దాన్ని టచ్ చేసి కిందికి వచ్చాను, ఏముంది అందులో నేను ఓపెన్ చేయలేదు దాన్ని. మరి ఏంటి కదిలిచ్చాను, కదిలిచ్చి పక్కన ఒక బొమ్మ, అంటే మామూలుగా శుద్ర పూజలు చేస్తే బొమ్మలు ఉంటాయి, బొమ్మలు అంటారు, అవన్నీ ఉన్నాయి. అది చూశాను. చూసిన తర్వాత మనకి దీంతో ఏం పని లేని ఆడబెట్టేసి, అంటే ప్రాపర్టీ ఇప్పుడు మనం ఏదైనా ప్రాపర్టీలో ఉన్నాయి తీసి డ్యామేజ్ చేస్తే, ఇన్ కేస్ వాళ్ళకు మా ప్రాపర్టీ డ్యామేజ్ చేశాడని నా పైన ఏదైనా పిటిషన్ వేసానికి హక్కు ఉంటుంది కదా. సో అందుకని చేయను, ఆ పని చేయను, ఏవి టచ్ చేయను, ఏవి తీసుకురాను. ఒకవేళ నాకు ఏదైనా డౌట్ వస్తే అన్నీ విప్పుతాను, అన్నీ చూస్తాను, అన్నీ పెట్టేస్తాను. ఓకే, మరి ఏం జరిగింది? అది చూసి కిందికి వస్తున్నా అంతే, ఎవరో దొబ్బినట్టు అనిపించింది. మీరు ఒక్కరే ఉన్నారు? ఒక్కనే ఉన్నా, కింద పడిపోయాను. పడిన 2-3 hours మెలకు వచ్చింది. ఆ వీడియో కూడా పెట్టలేదు. ఇప్పుడు నేనేమనుకోవాలి లాజికల్గా, అయితే నేను చీకట్లో తిరిగాను కదా, ఏం కాలేదు, దాన్ని పోయి టచ్ చేసి వచ్చినాక కింద పడిపోయాను కదా, అక్కడ ఏదో ఏం నాకు దొబ్బిందని నేను అనుకోవచ్చు. అవును, నాకైతే ఫీల్ అవ్వచ్చు. కానీ ఓకే, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఏదైనా చూసినా అన్నా కూడా దానికి ఐడెంటిఫై లేనప్పుడు, ఇప్పుడు చెప్పాను కదా బ్రో, నేను ఒక గదిలో ఒక 4-5 గదులు ఉన్నాయి, నేను వెళ్ళాను షూట్కి, నైట్ 12 అయింటుంది. ఆ టైంలో నేనేం తినకుండానే ఉంటాను. మ్యాక్స్ షూట్ అంటే నేనేం తిన్నాను, లంచ్ కూడా చేయను. అంటే కొంచెం బాడీ లైట్గా ఉండాలన్నా లేకుంటే ఏదన్నా, ఏమో అది ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. అసలు తినను బాగా, అంటే బ్రెయిన్లో మొత్తం అంటే కొంచెం ఆకలితో ఉంటే బాడీలో మొత్తం సంసారాలు పనిచేస్తాయి కదా, చెవులు ఏదైనా చిన్న సౌండ్ వచ్చినా మనం అలర్ట్ గా ఉంటాం, తినేసి నిద్ర వస్తుంటాయి. ముందే నైట్ టైం కదా, అలా ఉండకూడదని తినను మెయిన్. అంటే నా టెక్నికల్ గా నాకు ఎవరైనా చెప్పింది కాదు ఇది, నా బాడీకి ఇలా నేను ఉంటే నా బాడీ నాకు అన్ని సంసారాలు యాక్టివ్ లో ఉంటుందని నాకు తెలుసు కదా. సో అందుకని తినను నైట్ షూట్ అంటే. సో ఇప్పుడు నేను ఒక 4-5 రూమ్లు ఉన్నాయి, అక్కడ ఒక కెమెరా ఇక్కడ కెమెరా పెట్టాను. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను జనాలకి, గైస్ నాకు ఇలా జరిగింది, లేదంటే ఈ స్టోరీ ఉంది, ఈ డోర్ కదిలింది కానీ నేను క్యాప్చర్ చేయలేకపోయానని చెప్పేసి చేస్తుంటాను కదా. కెమెరా పైన లైట్ ఉంటుంది కదా, అది మంచి లైటింగే ఉంటుంది ఫుల్గా. ఇప్పుడు మనకు అంత దూరంలో లైట్ ఉంటే నీకేం కళ్ళకి కనబడట్లేదు. ఇప్పుడు చేతిలో ఇట్లా పట్టుకుంటే కళ్ళకు బాగా రిఫ్లెక్షన్ ఉంటుంది కదా. సడన్ గా వెనకాల నుంచి ఎవరైనా పాస్ అయినట్టు ఇలా అనిపిస్తే ఆల్రెడీ బ్రెయిన్ చెప్పింటది మనకు ఎవరో పాస్ అయినారని. ఇలా తిరిగినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఈ లైటింగ్ పోయి అలా చూసినప్పుడు
ఎవరో పోయినట్టే కళ్ళకి కనిపించినట్టే అనిపిస్తుంది. అది ఆ లైటింగ్ వలన లేదా రియల్గా అనేది ఇంతవరకు నాకు నిర్ధారణ కాలేదు. ఏమన్నా కథలు వింటారు కదన్న, అంటే ఏదైనా చోటికి వెళ్ళాలంటే కొంతమంది చెప్తారు కదా, ఏదన్నా మనసుకి బాగా ఇట్లా జరిగిందా ఇక్కడ అనేది ఏదన్నా స్టోరీ? ఎన్ని స్టోరీలు నేను అంటే అవి విన్న తర్వాతే నాకు ఎవరైనా ఇప్పుడు నేను ఒక లొకేషన్ పోతున్నా అంటే మ్యాక్స్ స్టోరీ కొంచెం అని తెలుసుకుంటా. ఎందుకంటే ఆ స్టోరీ వినేటప్పుడే అబ్వియస్లీ నీకైనా సరే నేను నీకు స్టోరీ చెప్తే నీకు మైండ్ లో విజువల్స్ క్రియేట్ అవుతాయి కదా, నేను అట్లే వాళ్ళు నాకు ఈ ప్లేస్ లో ఇలా జరిగింది అలా జరిగిందంటే ఓ వీళ్ళకి జరిగిందా, నేను పోతే నాకు జరుగుతుందేమో అనే ఒక ఆశతోనే పోతా, భయంతో ఏం పోను. ఒక అమ్మాయి లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏమో ఏదో గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసేయడానికి వెళ్ళాలి. వాళ్ళ అక్క వచ్చేసి వాళ్ళ డాడీ వాళ్ళ మా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు, కొందరు అలా ఉంటుంది. అక్కడికి వెళ్ళమ్మా అంటే ఆమెతో పాటు 2-3 వెళ్ళారంట. వెళ్ళింది అమ్మాయి బాగా చదువుకుంటూ మంచి షార్ప్, కానీ ఎక్కువ ఎవరితో ఏం మాట్లాడదంట. పోయాక అక్కడ అదే మామూలుగా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు కదా, ఇంకా అయిపోయాయి. ఆ నుంచి అమ్మాయి మబ్బు అయిపోయింది, రిలాక్స్. ఇంకేమంటే మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు వెళ్ళాలి, ఏం చేయాలి, టికెట్లు బుక్ చేసుకోవాలి, ఇవన్నీ ఏం లేదు, కూర్చొని ఆలోచించుకుంటా అది ఇది ఉందంట. వాళ్ళ సిస్టర్ ఇంకో వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో. సడన్గా ఏమైందో ఏమైనా హెల్త్ బాగాలే అనుకున్నారంట. ఇంట్లో ఉంటే నైట్ 12 గంటలకి కొంచెం అర్ధరాత్రి టైంలో అందరూ పడుకున్నాక ఈ అమ్మాయి గదిలోంచి సమ్ ఏడుపులు వచ్చినట్టు అవి ఇవి వస్తా అంటే వీళ్ళ అక్క చూసి లేచి టీవీ ఎవరైనా పెట్టారని చూసిందంట. టీవీ కూడా ఏం లేదని పోయి తన బెడ్రూమ్లో చూస్తే అమ్మాయి లేదు. మళ్ళీ మొత్తం కిచెన్ అంతా మొత్తం తిరిగి చూసిందంట, లేదు. లేకుంటే పోయి చూస్తే బాల్కనీలో కూర్చొని ఏడుస్తుంది అమ్మాయి. పట్టుకొచ్చి అదే కొంచెం దూరం ఉండి పోయి మాట్లాడి అలా వెంటనే వేరే వాళ్ళకి ఫోన్ చేసి చెల్లి ఇలా బిహేవ్ చేస్తుందంటే వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చెప్పి సజెషన్ చేస్తే ఎక్కడికో తీసుకెళ్తుంటే తను నాకు ముందే తెలుసు అంటదంట నేను మాట్లాడేది. ఆడి నుంచి అమ్మాయి ఒక 20K ఖర్చు పెట్టి అనేది చేసినా కూడా ఇప్పుడు రీసెంట్గా అమ్మాయి అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి వీడియో కాల్లో చూపించింది. ఫస్ట్ చెప్తే నేను చెప్పాను కదా నేను చాలా దూరం తిరుగుతూ ఉంటాను కానీ రియల్ ఉండవు అని. ఫస్ట్ చెప్తే ఓకే అండి అన్నాను. తర్వాత వీడియో కాల్లో చూపించింది. అర్ధరాత్రి లేసి కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో తీసి అన్ని తినేస్తుంది. సో అమ్మాయి వీడియో చేస్తున్నా అది. ఇంకా ఇలాంటివి అంటే మరి ఇందులో మీరు వెళ్ళాక ఏం తెలుసుకున్నారు? అదే ఫోబియానా నిజమా లేకుంటే ఎట్లా? ఇప్పుడు నేను నెక్స్ట్ ఏంటంటే అదే ప్లేస్ తీసుకెళ్తాను. ఆ ప్లేస్ తీసుకెళ్ళి అసలు ఏం చేస్తుంది అమ్మాయి అది తెలుస్తుంది. నెక్స్ట్ నైట్ ఉంటే ఏం చేస్తుంది కూడా ఫస్ట్ వీడియో తీసుకుంటే మనం వాళ్ళు ఓకే అంటే మనం ఏదైనా సజెస్ట్ చేయడం ఫలానా చోటుకి, అది కూడా మీకు నచ్చితే అక్కడికి వెళ్ళండి, లేదంటే మీ వాళ్ళు ఎవరైనా చెప్తే అక్కడికి వెళ్ళండి అని సజెస్ట్ చేద్దామని ఉన్నా రియల్ అయితే. లేదంటే కొందరు ఇప్పుడు గ్రూప్స్కి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిపోయి రాసి ఏమైనా పోతానేమో అని ఇలా కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఎగ్జామ్స్ రాయాలి అమ్మాయి వెళ్ళి, సో ఆ టైంలో ఆ ప్రెషర్ తో ఇట్లా చేస్తుందంటారా? అంతేలేండి, మీ బ్రెయిన్ లో ఎన్నో చూసింటారు కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించాలి, అన్ని ఆలోచించాలి కదా. సో ఏదో ఒకటి ఉంటుంది కదా. బట్ మనం ఒకరిని చూడకుండా వాళ్ళకి ఎన్ని పాపం లోపల ఎంత పెయిన్ ఉంటుందో, సో మనం అలా జడ్జిమెంట్ చేయలేను. కాబట్టి నేను వెళ్ళైతే ఎక్స్పీరియన్స్ స్టెప్ బై స్టెప్ అంటే మొత్తం చూసాక ఎక్స్పీరియన్స్ అయ్యాక నేను సజెషన్ చేస్తాను వాళ్ళకి ఇలా చేయండి అని. సో నేను ఎవరికైనా ఇలా ఉంటే నాకు పిలవండి, నాకు 1 రూపీ ఏమొద్దు, మీరు జస్ట్ నాకు పర్మిషన్ ఇవ్వాలి వీడియోది. ఒకవేళ వీడియో మొత్తం తీసాక మీకు ఇక్కడ ఏదో మాకు వద్దు అనిపిస్తుంది అన్నా కూడా నో ప్రాబ్లం. ఇంతవరకు నేనైతే హెల్ప్ చేస్తాను. నేనైతే వాళ్ళని దయ్యాలను ఏడిపించడం అది అయినా నాకు. కానీ ఇవంటారు అంటే ఎక్కువ దయ్యాలు ఏడిపించే ఊర్లు కూడా ఉంటాయి, నిజమేనా? ఉంటాయి. ఇక్కడ మన కర్ణాటకలో కూడా ఉంది. వెళ్ళారా? వెళ్ళి చూసారా? ఏంటి ఎలా ఉంది ఊరు అని? అంటే చూసాను, కర్ణాటకలో ఉంది, ఏఎస్పేట అహ్మదాబాద్ లో ఉంది. ఓకే, ఎట్లుంటుంది ఇప్పుడు కర్ణాటక ప్రదేశానికి వెళ్ళి ఉంటారు, అక్కడ ఎట్లుంటుంది ఆ వాతావరణం అక్కడంతా? ఎందుకు అక్కడంతా దూరం ఎందుకు బ్రో? ఇక్కడ నాకు పేరు రావట్లేదు, ఇక్కడ మన హైదరాబాద్ లోనే ఉంది మస్తాన్ వలి దర్గా, కానీ బ్రాంచ్ అది మెయిన్ బ్రాంచ్ ఆడనే అల్వాల్ దర్గా అంటారు కదా, అక్కడ కూడా వస్తారు వాళ్ళు. అంటే వాళ్ళ వాతావరణం మామూలు దర్గాలోనే ఉంటది. నేను పేషెంట్స్ ని అడుగుతుంటా మీకు ఎప్పటి నుంచి ఇలా ఉంది, మీకు చెప్తారు వాళ్ళు. అంటే మీకు ఎలా ఉంది ఇప్పుడు, మీరు బాగైందంటే బాగా చేసినారు అది ఇది అంటారు. ఓకే అంతే, ఏం మాట్లాడిన ఎక్కువ. కానీ ఈ సినిమాలలో చూపిస్తారు చూడండి, అంటే ఏదో ఆత్మ వస్తే బంధిస్తాను, గాజులో పెట్టి ఇట్లా తీసుకొని పోయి బూడుస్తాను, అవి నాకు కొందరు నా సబ్స్క్రైబర్స్ వీడియోస్ పంపించారు. అంటే మామూలుగా ఆయన నేను 2-3 చూసిన వీడియోలో ఒక అంటే శ్మశానం లాగా ఉండి
కుండలు పెట్టి దాంట్లో అగ్గి పెట్టి ఎగ్స్ పెట్టి అన్నీ పెట్టి ఒక అమ్మాయిని కూర్చోబెట్టి మొత్తం కుంకుమ ఉంది, ఈయన ఆఫ్ ఆఫ్ అంటే లుంగిలో ఉంది, పూజలు చేస్తూ అగ్గి తిప్పుతూ అలా అలా చూశాను. కానీ లైవ్లో ఎప్పుడైనా సరే ఎక్కడైనా పూజలు చేస్తుంటే దూరం నుంచే చూస్తాను, దగ్గరికి వెళ్ళాను, దూరం నుంచే చూస్తాను. ఇప్పుడు నేను ఇంకా షూట్కి వెళ్ళాను లేదా ఎవరైనా చెప్పినా అన్నా కూడా ప్రదేశం చెప్పకండి, ఏ టైంలో చూసారు, ఏం జరుగుతున్నా. ఎక్కువ మన ఏట్లలో చూసావా, ఏర్లు ఉంటాయి లేదంటే శ్మశానాలు ఉంటాయి. ఎక్కువ నేను అంటే చూసింది శ్మశానాల్లో నీళ్లు పారే ఏర్లు ఉంటాయి కదా, ఏట్లలో ఒడ్డుల్లో కొంచెం గడ్డిలాగా ఉన్న చోట అంటే ఏదైనా పట్టింది సోకిందంటే విడిపించేదానికి ప్రయత్నిస్తుంటారు కదా, దూరం నుంచి చూస్తాను. లేదంటే ఇప్పుడు ఎప్పుడన్నా ఎవరన్నా అఘోరాలు తపస్సు చేసేది చూసారా, ఎవరు చూసి ఉంటారు కూడా, వాళ్ళు ఒక కాలు ఇలా పైకెత్తి మామూలుగా నిలబడి చేస్తారు, అది చూస్తాను. కానీ అది ఇంకా చాలా లాంగ్ నుంచే చూస్తాను, దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే వాళ్ళు ఎంతో నిష్టతో, ఇప్పుడు అలా చేసుకునే వాళ్ళు ఇంట్లో చేయొచ్చు, బయట చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు కదా, అంత దూరం ఎవరు లేని ప్రదేశంలో వాళ్ళకంటూ ఒక ఎన్వైరన్మెంట్ చేస్తారు కదా. సో అందుకని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేయను, చూసినా కూడా చాలాసేపు చూడను, చూసి ఓకే వాళ్ళు అంటే వాళ్ళు ఒకేలా మంచిగా చేస్తుంటే కన్నా అది సక్సెస్ అవ్వాలని చెప్పేసి వెనక్కి వచ్చేస్తాను. సో దయ్యం అంటే ఓకే మన మెంటాలిటీ బట్టి అంటారు. మరి ఆపోజిట్ దేవుడు అబ్వియస్లీ దేవుడు లేకుండా ఎవరు అంటే లైక్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడన్నా అరే ఈ సిచ్యువేషన్ లో నాకు ఏదో హెల్ప్ అయింది అన్నట్లేదన్నా? నాకు ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను ఇచ్చి నీతో మాట్లాడుతున్నా కూడా దేవుడు వల్లే. ఓకే, యూ టేక్ యాజ్ ఎ బ్లెస్సింగ్. అంతే, అట్లే లేదు. నేను ఇప్పుడు ఇన్ని ప్లేస్లు తిరిగి వస్తున్నాను, హ్యాపీగా వస్తున్నాను, ఏం కావట్లేదు. ఇప్పుడు మనం షూట్ చేసిందే కాకుండా షూట్ నుంచి బయటకు వచ్చి ఆ వీడియో పబ్లిష్ చేసి ఎటువంటి ప్రాబ్లం లేకుండా లాంగ్ జర్నీలు ఎక్కువ పోతుంటాను, ఒక్కడిని తిరుగుతుంటాను. మీరే డ్రైవ్ చేయాలి, మీరే వెళ్ళాలి, మీ టీం వస్తారు, ఖర్చులు ఎక్కువ అవుతాయి కదా. అయితే ఖర్చులు అయితే ఇప్పుడైతే నాకు అసలు యూట్యూబ్ నుంచి నేను ఏదైనా అంటే నువ్వు ఇంకా నన్ను అడగలేదు, నేను ఆల్మోస్ట్ తగ్గించారు కంటెంట్ కూడా తగ్గించేసాను. చేస్తే నెలలో టోటల్గా ఒక 8 వీడియోలు. ఎందుకలా? ఏం లేదు, ఇప్పుడు ఆల్ ఓవర్గా నేను మొత్తం చేసేసాను, ఇవి లేవు అనేది ఏం లేవు. అయినా నాకు వస్తూనే ఉంటాయి, లొకేషన్స్ పంపిస్తూ ఉంటారు. అందులో నేను వెరిఫై చేసుకుంటే 2, 3 రియల్ ఉంటాయి, 4, 5 ఉండవు. సరే మనం వద్దు, అది కాక నేను కొంచెం అంటే వేరే బిజినెస్ లోకి వచ్చారు ఇప్పుడు. ఇంకా అది ఇంకొక 4-5 months కి ఫుల్ స్టాండర్డ్ అయిపోద్ది. సో అబ్రాడ్ వెళ్ళాలని ఉన్నా మళ్ళీ మొత్తం ఈసారి అబ్రాడ్స్ నుంచి. ఇండియా అట్లే లేదు, బ్యాకప్ చేస్తే ఇట్లా ఇక్కడ మాక్సిమం ఇక్కడ ఏముండదు, అక్కడే ఇంకా నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్ అంతా షూట్స్ అబ్రాడ్ ప్లాన్ చేయాలని ఉన్నా. సో ఇండియాలో ఇదే లాస్ట్ ఇంటర్వ్యూ మేబీ, కానీ ఇంకా 4-5 months టైం పడుతుంది. ఓకే, 4 months మినిమం, 4-5 months, లేదంటే ఇయర్ ఎండింగ్ కల్లా. అంటే ఎట్లా ఉందంటే యూట్యూబ్ అల్గోరిథం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను చేసే కంటెంట్ యూనిక్, ఒక యూనిక్ కంటెంట్ చేసినప్పుడు నీకు ఏమంటారు, మామూలు సాధారణంగా ఇంట్లో వ్లాగ్స్ చేసుకున్న వాళ్ళకి మిలియన్స్ వ్యూస్ వచ్చినప్పుడు నేను ఇంత దూరం వెళ్ళి ఎంత కష్టపడి రిస్క్ తీసుకొని ఇంత చేసినా కూడా అంటే నాకు అప్పుడు అనిపించలేదు, ఇంతవరకు అనిపించలేదు నాకు ఇంకా మోర్ సపోర్ట్ కావాలి అని చెప్పేసి. ఎందుకంటే అబ్రాడ్ వెళ్ళాలంటే హై ఎక్స్పెన్సివ్ ఇవన్నీ ఉంటాయి. మొన్న టాలీ వేసుకున్నాను, నేను ఇన్ని కంట్రీస్ తిరగాలి, ఇన్ని వీడియోస్ చేయాలి, ఎంత అవుతుంది, సో నాకు అంటే నాకు వచ్చే ఇన్కమ్ ఇది బ్యాలెన్స్ అవుతుందా అని చెప్పేసి కొంచెం అంటే ఇది ఆడే కొంచెం వెనకాడుతున్నా. లేకపోతే ఐ కెన్ గో, బట్ దేవుని వల్ల ఓకే, బట్ కానీ నాకు ప్యాషన్ ఉంది కాబట్టి చేయాలనుకుంటున్నా కాబట్టి ఇప్పుడు స్టార్ట్అప్ చేసిన బిజినెస్ సక్సెస్ అయిపోతుంది, దాంట్లో వచ్చి ప్రాఫిట్స్ కూడా. బిజినెస్ ఇక్కడ ఫారెన్ ఇక్కడ పెట్టుకో. ఏంటి బిజినెస్ అది అంటే అట్లని కాదు, ఎప్పటికీ ఉండిపోతుంది కదా. అలా ఉంటే నేను నా ఛానల్లోనే ప్రమోట్ చేసేవాడిని, స్లీపింగ్ పార్ట్నర్. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. అంటే మీరు ఏదైనా చెప్పాలనుకుంటే దీనిలో యాడ్ చేయొచ్చు కదా అని అడిగా. త్వరలో చెప్తాను. సరే అట్లయితే. అండ్ రికగ్నేషన్ పెరిగింది, వ్యూవర్షిప్ పెరిగింది, చాలా మంది మిమ్మల్ని చూస్తుంటారు కదా. సో బెస్ట్ సబ్స్క్రైబర్ మూమెంట్ ఏంటి? బెస్ట్ సబ్స్క్రైబర్ నాకు ఎవ్రీ సబ్స్క్రైబర్ బ్రో, ఎక్కడ కలిసినా వాళ్ళు మాట్లాడతారు కదా, వాళ్ళు మాట్లాడే మాటలే నాకు మంచి బూస్టప్. వాళ్ళు కొందరు అంటే నాకు ఆపోజిట్గా అడుగుతారు క్వశ్చన్స్, ఆ వీడియోలో ఇలా జరిగిందే మీరు దాన్ని పట్టించుకోలేదంటే, అరే నాకు రాని డౌట్ వీళ్ళకి వచ్చింది అంటే నా వీడియోని ప్రతి సెకండ్ చూస్తున్నారు. నేను అప్పుడప్పుడు అనుకుంటుంటా, అంటే నేను 5-6 గంటలు కష్టపడిన వీడియోని ½ an hourలో చూపిస్తున్నాను వీళ్ళకు, కానీ ఆ ½ an hourని వాళ్ళు చాలా వాల్యుబుల్గా చూస్తారు, చూసేవా, అది నాకు చాలా ఇష్టం.
ఇది కూడా చేశారు కదా మొన్న మన విజయవాడ ఫ్లడ్స్ వస్తే వెళ్ళి అందరికి హెల్ప్ చేశారు. యా నాకు గుర్తొచ్చింది. నాకు అసలు గుర్తు చెయ్యి ఊపుతానంటేనే నాకు మీ చేతిలోంచి ఆడ సర్వింగ్ చేసేది గుర్తొచ్చింది. చేశాను బ్రో. అది ఏం మనం ఆ రోజు అనిపించింది ఒక వీడియో అంటే మామూలుగా అది నేను వ్యూస్ కోసం పోలేదు, చూసుకో దాంట్లో అసలు నాకు వ్యూసే ఉండవు. నేను మామూలుగా చూశాను ఒక పాప అన్నం కోసం కష్టపడుతుంది, సరే మనం మన చేతనైన కాడి మనం ఫస్ట్ ఒక ముందు చేయి అందిస్తే మనతో పాటు ఇంకా మనకు తెలిసిన వాళ్ళు వస్తారు కదా అని వెళ్ళాను. చేయి అందించి నా వల్ల అయిన కాడికి 5 days నేను ఉన్నాను. 2 days అంటే నేను వచ్చే టైంకి ఏమో నా తక్కువ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఒక 2 days ఉన్నారు. మేము అంటే ఒక సైడ్ నుంచి వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్ బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ లేడీస్కి విస్పర్స్ కానీ తీసుకెళ్ళి, అంటే గవర్నమెంట్ ఇస్తుంది, అక్కడ లోకల్ జనాలు కూడా ఇస్తున్నారు, కానీ వాళ్ళు లోపలికి వెళ్ళట్లేదు. అది మెయిన్ ఇంటెన్షన్. కొంచెం దూరంలో ఆపేసి వచ్చేస్తున్నారు. మేము ఏం చేసినామంటే, నేను సల్మాన్ రైటర్ అని ఉన్నారు కదా, ఇంకో అబ్బాయి యూట్యూబర్ అండ్ రియాజ్, మేము ముగ్గురం ఏం చేసినామంటే ఇంత దూరం వచ్చినాం, వాళ్ళకి అందియాలి. అది నైటా పగలా అనేది తెలియదు, బిల్డింగ్స్ లో చాలా మంది లోపల ఉంటున్నారు. సో అందుకని మ్యాక్స్ పోయి బండి పోయినంత వరకు వాటర్లో హాఫ్ మునిగిపోయినా కూడా పోయి మళ్ళీ అక్కడి నుంచి మేము నడుచుకుంటా వెళ్ళి ఇచ్చాము. అది ఓకే, అది ఏం వ్యూస్ కోసం కాదు. అప్పుడు వాళ్ళకి చూసినప్పుడు అనిపించింది, మనం అరే మన పరిస్థితి మన ఊర్లోనే ఇలా నీళ్ళు వస్తే ఎవరో ఒకరు వచ్చి ఆదుకుంటే బాగుంటది అనిపిస్తుంది కదా. అందులో ఎంతో మంది మీ వీడియోస్ కూడా చూసింటారు కదా, చూసి అట్లా కూడా మీకు ఒక సైడ్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ ఇచ్చింటారు కదా, వ్యూవర్షిప్ అయినా మనీ అయినా ఇంకొక రకంగా. ఓకే, బెస్ట్ ఫ్యాన్ మూమెంట్? నేను ముందు టీఎన్జీలో ఉండేవాడిని గచ్చిబౌలిలో. అది ఎక్కడ ఉంటానని ఎవరికి తెలియదు. ఆయన జస్ట్ ఒక నెంబర్ తీసుకొని, నేను బండి సర్వీసింగ్ చేయించారు, ఆ నెంబర్ తీసుకొని మా ఇల్లు ఎక్కడ అనేది మొత్తం తెలుసుకొని నా డ్రాయింగ్ని అంటే వీడియోలో కనిపించిన డ్రాయింగ్ కాదు, నేను వేరే చోట కనపడితే ఆ డ్రాయింగ్ని ఆయన గీసి సర్ప్రైజ్గా నాకు తెచ్చి ఇచ్చాడు. మా ఫ్లాట్కే వచ్చాడు ఆయన, ఇస్తే నేను షాక్. ఆయనతో నేను తీసుకున్న సెల్ఫీ, అది మొన్న వరకు ఉండింది నా ఫోన్లో, ఫోన్ ఫార్మాట్ చేసా. ఆయన నెంబర్ మిస్ అయింది. అంటే చాలా మంది ఓకే, ఎవ్రీ సబ్స్క్రైబర్ ఎవ్రీ ఫ్యాన్ చాలా ఇష్టం, అట్లేం లేదు, అందరు ఇష్టమే, ఎవరిని మర్చిపోలేను. ఈవెన్ యూఎస్ నుంచి వచ్చి కలిసిన వాళ్ళు ఉన్నారు, మా లోకల్ వాళ్ళు ఉన్నారు. మా లోకల్ వాళ్ళు అయితే చాలా సపోర్ట్ చేస్తారు, అసలు అన్బిలీవబుల్. నేను ఎప్పుడు లోకల్ నుంచి అంటే మా ఊరు నుంచి కానీ పక్క నుంచి ఇంత సపోర్ట్ వస్తుంది అనుకోలేదు. మా వాళ్ళంతే చాలా అంటే బాగా, నేను ఇంకా అంటే మా లోకల్ ఎవరు తెలియదులే నేను యూట్యూబర్ అని అనుకుంటాను, కానీ యూత్ ఉంటారు కదా చాలా మంది పిల్లలు అండ్ కొండాలపల్లె ఈ చాలా విలేజెస్ నుంచి కూడా నేను ఊరికి వెళ్తే చాలు, ఎక్కడికన్నా పో, అది ఒక హ్యాపీనెస్. అరే నేను చెప్పకుండా వీళ్ళు నా వీడియోస్ చూస్తున్నారు, ఒక ఆనందం. కానీ ఆ అన్న బాగా గుర్తున్నాడు, ఆయన అసలు సర్ప్రైజ్ అసలు. అంతేలేండి, ఎక్కడో బండి చూసి దాని నెంబర్ తీసుకొని డ్రాయింగ్ వేసి వేరే వాళ్ళైతే గిఫ్ట్లు కూడా ఇచ్చారు, కానీ స్టార్టింగ్ అని మొన్న కూడా గిఫ్ట్ వచ్చింది, అది అంతా ఓకే హ్యాపీ. కానీ ఆయన మళ్ళీ నేను రిటర్న్ ఆయనకు ఏదన్నా చేద్దామన్నా కూడా, ఇప్పుడు మనం ఏదైనా తీసుకున్నాం అనుకో, కనీసం వాళ్ళకి లంచ్ కన్నా కాఫీ కన్నా పిలుద్దామన్నా కూడా ఆయన నెంబర్ కూడా ఇవ్వలేదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది దయ్యమా ఏమన్నా అని. మరి ఓవరాల్ గా ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది, యూట్యూబర్ లో ఒక మంచి స్టేజ్ కి వెళ్ళారు, మరి ఎవరన్నా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? యూట్యూబ్ అయితే చేయొచ్చు బ్రో, యూట్యూబ్ లో మీరు చాలా రకాల కంటెంట్లు ఉన్నాయి, అన్నీ చేయొచ్చు. బట్ ఏంటంటే నేను చేసే కంటెంట్ ఏంటంటే రిస్క్ అండ్ టఫ్ జాబ్. మనం ఏదన్నా పని చేసేటప్పుడు బిఫోర్ చేసినాక ఆలోచించాలి, అప్లోడ్ చేసినాక కూడా ఆలోచించాలి. అంటే అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైనా అబ్జెక్షన్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఊరు వెళ్ళాం మనం, నువ్వు చెప్పిన లొకేషన్ నేను వెళ్ళాను షూట్ నువ్వు కాదనుకో, ఒక ఇద్దరు నాకు పిలిచారు అనుకో, పిలిచి ఏమంటారు, బ్రో ఇది ఈ లొకేషన్ షూట్ చేయ బ్రో అంటారు. ఏం కాదు బ్రో అంటే పర్మిషన్ బ్రో అంటే, ఏం కాదు నువ్వు షూట్ చేసే బ్రో మందే అది ఇదే అన్నారు. మనం షూట్ చేస్తాం, షూట్ చేసి పబ్లిషింగ్ చేసిన తర్వాత మెయిన్ ఓనర్ కామెంట్ పెడతాడు, ఎవరిని అడిగి వీడియో చేసావు, ఇది మా ఇల్లు నువ్వు ఎందుకు పెట్టావు అంటాడు. సో అతనికి కాంటాక్ట్ అవ్వాలి, అతను మాట్లాడాలి, దానికి వచ్చిన రెవెన్యూ అతనికి ఇస్తానని. ఓ ఇట్లా కూడా అవుతాయి కదా. ఎన్ని ఇచ్చారు అట్లా? ఎందుకు లేవని. ఇది ఏంటి అంటే ఒకరి కష్టం ఇంకొకరికి. ఇప్పుడు అది మామూలే బ్రో. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే బిలీవ్ చేస్తాం కదా. అవును. ఇప్పుడు ఒక మనిషి మనతో 2 times 3 times మాట్లాడి ఒక లొకేషన్ చెప్పి, అన్న అక్కడ పాత పడింది, వాళ్ళు ఎవరు మా ఊర్లో ఉండరు, వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఉంటారు, లేకపోతే వరంగల్లో ఉంటారు అంటారు అనుకో. అంటే సరే తమ్ముడు అంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్లు జరిగాయి, మనకు బూస్టప్ అవుతుంది, మంచి వీడియో వస్తుంది, నువ్వు ఒకటి వచ్చి ఆడ వీడియో చేయాల్సిందే అది ఇది అన్నారు అనుకో. సరే ఆ పిల్లడేం మంచోడే, మనం రెగ్యులర్ ఫాలోవరే, అతనిది ఏం తప్పలేదు. మనం పోతాం చూస్తాం, మొత్తం తీసి ఒక పోస్ట్ పెడతాం. ఎందుకు నేను ముందే పెడతాను యూట్యూబ్ లో, లేదంటే కమ్యూనిటీలో పోస్ట్ పెడతాను. ఎందుకంటే
దాని రిలేటెడ్ ఓనర్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళు ఇది మా ఇల్లు కదా అని కామెంట్ పెడితే డైరెక్ట్ వాళ్ళకి కాంటాక్ట్ అవుతాను. అంతేలేండి. నేను ఫస్ట్ ఒక పోస్ట్ అయితే పెడతా, టెస్ట్ చేసుకుంటా, దీన్ని ఎవరైనా రికగ్నైజ్ చేసి అడుగుతారేమో అని. అప్పుడు ఎవరు ఏమన్నారు, మనం వీడియో షూట్ చేస్తాం. వీడియో షూట్ చేసేటప్పుడు ఇన్సైడ్ ఇంటీరియర్లో ఎక్కడన్నా దేవుని పటాల దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ లేదంటే వాళ్ళు ఏదన్నా సంథింగ్ ఐడెంటిఫై వాళ్ళు చేసుకుంటారు కదా. చేసుకున్నప్పుడు మనం వీడియో పోస్ట్ చేశాక అది ఒక 100K 200K రీచ్ పోయిందంటే అది కంపల్సరీ. ఇప్పుడు మనం పోయేది రామోజీరావు గారి ఫిలిం సిటీలో తీయట్లేదు కదా, రియల్ హౌసెస్ కదా, కంపల్సరీ వాళ్ళకి చేరుతుంది అది. ఎందుకంటే వాళ్ళు ఆ ఇంట్లో దయ్యం ఉంది కదా ఎట్లా పోయేలాడు అని ఫస్ట్ ఆ వీడియో కొందరు అట్లా చూసి ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తారు, అలా అప్రిషియేట్ చేస్తారు. రీసెంట్గా కర్ణాటక నుంచి ఒకటి, అదే కర్ణాటక వాళ్ళు ఫోన్ చేసి నేనేమంటున్నా అంటే వాళ్ళు ఏమన్నా అంటే వీడియో చేసినందుకు ఏదన్నా ఫైర్ అయ్యారేమో అనుకున్నా. కర్ణాటక నువ్వు రావాల్సిందే అంటే నేను సరేనే వెళ్ళాను. వాళ్ళు మంచిగా పార్టీ ఇచ్చి వాళ్ళు నువ్వు గ్రేట్, ఆ ఇంట్లో చాలామంది ఇలా అయ్యారు అలా అయ్యారు అంటే సరే అండి అంటే అసలు నువ్వు నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి మమ్మల్ని తీసుకెళ్ళు, మేము వస్తాము. ఏమన్నా తాయితలు ఇస్తారా? నాగాడు ఉన్నది ఇంతవరకు ఎవరన్నా ఇవ్వడం కట్టుకోవడం ఏం లేదు, నేను ఉన్నా కూడా తీసేయండి అంటాను అంతే. ఏం బట్టి కాసేపు షూట్ అయినంత వరకు తీసేయండి, తర్వాత వేసుకోండి అంటారు. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు అంతే కదా బ్రో, ఇప్పుడు మనం ఏదైనా వేసుకున్నామంటే దానికి పవర్ ఉందనే వేసుకుంటాం కదా. అవును. తాయెత్తు కానీ ఏదన్నా ఉంగరాలు కానీ దానికి పవర్ ఉందంటేనే వేసుకుంటావు కదా, నువ్వు లేకుంటే వేసుకోవు. అవును. నీ మైండ్లో పవర్ ఉందని నమ్మితేనే వేసుకుంటావు కదా. నువ్వు అలాంటి ప్లస్ అంటే ఒక మంచి పవర్ని నెగిటివ్ పవర్ దగ్గర తీసుకెళ్ళావు అనుకో, దాని డిస్టర్బెన్సే కదా. అంతే, నువ్వే దాని దగ్గరికి వెళ్ళావు, దాని డిస్టర్బెన్స్ అవుతుంది కదా. సో మనం అంటే పాజిటివ్ పవర్ని నెగిటివ్ పవర్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేసి అది హర్రర్ చూపించి మీరెందుకు బాధపడ్డాం, వద్దు ఆడ పెట్టేసి సైలెంట్గా వెళ్దామంట. ఓకే. సో మరి మీ వాళ్ళకి చెప్పండి ఏమని, యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే చెప్తున్నారు కదా సజెషన్, ఇదే చేయాలంటేనా? ఏదైనా కంటెంట్ చేయాలనుకుంటే యూట్యూబ్ ఇప్పుడు బాగుందా, మీ సజెషన్ ఏంటి? రకరకాల కంటెంట్లు ఉన్నాయి, నా కంటెంట్ కూడా ఉంది. ఇప్పుడైతే నేను చెప్తున్నాను కదా 4 years అయింది. లాస్ట్ 1 year నుంచి నేను యూట్యూబ్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ సక్సెస్ అయ్యాను అండ్ మళ్ళీ ఎప్పటికి కూడా ఉండాలనే అనుకుంటున్నా. కానీ ఏంటంటే మీరు వస్తే ఈ జాబ్లో ఇప్పుడు మీరు వినే ఉంటారు నేను ఎంత టఫ్ రిస్క్లు ఉంటాయి అన్నీ మనం చూసుకోవాలి. మనతో పాటు ఎవరైనా జాయిన్ అవుతానా అంటారు, 2-3 మనం క్యారీ చేద్దాంలే అనుకుంటాం. మనం పోయినప్పుడు ఎక్కడన్నా షూట్లో కంగారు పడి వాళ్ళు ఎక్కడన్నా పరిగెత్తి కింద జారి పడ్డా అంతేలేండి, వాళ్ళ ఇంటికి వచ్చేసి వాళ్ళకి నిద్ర రాలేదు అని చెప్పేసి వాళ్ళు బాధపడ్డా దానికి కారణం మనమే అయి ఉంటాం. సో మనం వాళ్ళకు అంటే కింద పడిన వాళ్ళకి మళ్ళీ ట్రీట్మెంట్ మనం చేపిస్తాం, వాళ్ళు చేయించుకుంటారా అనేది పక్కన పెడితే లైఫ్ లాంగ్ మనకు ఉంటుంది. అరే మన వల్ల కింద పడ్డాడు, అవును, కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగిందని అదొక బాధ ఉంటుంది. లేదంటే మనతో పాటు వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మాకు నిద్ర సరిగ్గా రావట్లేదన్నా, నాకు భయం వేస్తుంది, ఒకడు ఉన్నట్టు అంటారు. సో ఒక్కరి సపోర్ట్ ఉన్నా లేకున్నా నేను ఒక్కరిని చేయగలుగుతా అంటే ఈ కంటెంట్ చూసుకోండి. లేదంటే కన్నా మీరు చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక హోంవర్క్ చేసుకుంటారు కదా, ఏ ప్యాషన్ ఏది చెయ్యాలి అని. సో దాన్ని అయితే చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ అప్కమింగ్ న్యూ యూట్యూబ్ స్టార్స్కి అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంటే బిజీ ఉన్నా మీ టైం ఇచ్చి చాలా సార్లు అడిగాము. లేదు నేను మంచిగా ప్లాన్ చేశాను నీతో ఇవ్వాలని, కానీ ఇది ఇలా అయింది. నో ప్రాబ్లం. మళ్ళీ ఒకసారి నేను చెప్పాను కదా నేను అంటే ఏం చేయబోతున్నా 4 months తర్వాత, అది అప్పుడు బిజినెస్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను ఏ కంట్రీకి వెళ్ళాలనేది కూడా నేను చేస్తాను. సో చూసారు కదండి, ఒంటరి విహారీగా మనందరికి పరిచయం అయ్యి ఎన్నో హౌసెస్ మనకు చూపించి హాంటింగ్ ప్లేసెస్ ఎలా ఉంటాయి అండ్ ఏం నమ్మాలి ఏం నమ్మకూడదు ప్రతి ఒక్కటి కూడా చాలా ఓపెన్ గా చెప్పే వ్యక్తి. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక జాఫర్ అన్న చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుదీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.